ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లాలో రైల్వే బ్రిడ్జ్ అండర్ పాసేజ్లకు భూసేకరణ వేగవంతం చేయాలి. సమీక్ష సమావేశంలో కలెక్టర్ షాన్ మోహన్ అధికారులకు ఆదేశం. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో గల ఆలయాల అభివృద్ధి కృషి. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రకటన. సిఐటియు 18వ అఖిల భారత మహాసభలకు ముస్తాబవుతున్న విశాఖ. పెద్ద సంఖ్యలో సిఐటియు శ్రేణులు తరలిరావాలని నాయకులు పిలుపు. కార్నియల్ అంధులకు కంటి చూపు ప్రసాదిస్తున్న బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ వార్షికోత్సవ వేడుకల్లో డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ నరసింహానాయక్ వెల్లడి. జిల్లాలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్, రోడ్, అండర్ బ్రిడ్జ్ నిర్మాణాలకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ తో కలిసి ఆర్ఓబి, ఆర్యూబీలకు అవసరమైన భూసేకరణ ప్రక్రియపై రెవెన్యూ, రోడ్డు, భవనాలు, రైల్వే అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రభుత్వం పీఎం గతిశక్తి పథకం కింద రైల్వే లైన్ల మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా కాకినాడ జిల్లాలో పరిధిలో వివిధ ప్రదేశాల్లో రైల్వే లైన్లకు అవసరమైన ఆర్ఓబి, ఆర్యూబీల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రాథమిక దశలో వీటి నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియపై అధికారులు ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు. ఇందుకు రెవెన్యూ, సర్వే, రోడ్డు, భవనాల శాఖల అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. ఈ ప్రక్రియకు సంబంధించిన పనులు ఎప్పటికప్పుడు స్టేజ్ అప్డేషన్ జరిగేలా అధికారులు ప్రత్యేక కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, కాకినాడ ఆర్డీఓ ఎస్ మల్లిబాబు, రోడ్డు భవనాల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ జి కాంటూ, ఈ నర్సయ్య, రైల్వే కన్సల్టెంట్ ప్రతినిధి ఉదయ్ భాస్కర్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. సర్పవరం గ్రామంలో వేంచేసిన శ్రీ రాజలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా సర్పవరం శ్రీ భావనారాయణ స్వామివారి దేవస్థానంలో గోశాల, గృహ సంకల్ప స్థానము, ఊయల మండపం, తులాభారం, సుదర్శన యాగశాల, ప్రసాదం కౌంటర్లను ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీ ఆర్ శ్రీనివాసరావు ఆలయ మర్యాదలతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ భావనారాయణ స్వామివారి ఆలయ విశిష్టతను దేశం నలుమూలలా చాటి చెప్పాలనే లక్ష్యంతో ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును కోరినట్టు తెలిపారు. ఆలయంలో నిత్యాన్నదాన పథకాన్ని ప్రారంభించేందుకు కృషి చేసి ఆలయ ఈవో శ్రీనివాస్ ను ప్రత్యేకంగా అభినందించారు. దేవస్థానానికి చెందిన భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడతామని, కూటమి ప్రభుత్వంలో ఆలయ భూములపై కబ్జాలు జరిగితే సహించబోమని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నట్లే ఇక్కడ కూడా గృహ సంకల్ప స్థానము, తులాభారం ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు సిరంగు శ్రీనివాస్, నందిపాటి అనంతలక్ష్మి, త్రిమూర్తులు, పుల్ల శ్రీరాములు, బన్ను రామ్దేవ్, సీతయ్య దొర, పుల్ల వీరబాబు, కన్ని శ్రీనివాస్, మానేపల్లి బాబ్జీ, బస్సా చంటిబాబు, దీనవహి పేరుబాబు, మామిడాల శ్రీనివాసరావు, పాండ్రంకి రాజు, పుల్ల శ్రీను, వాసంశెట్టి వెంకటేశ్వరరావు, గుత్తుల శ్రీను, గోవింద్, దాసరి శివ, జీని శ్రీను, సోదే ముసలయ్య, భాస్కర్ తదితర కూటమి నాయకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. అలాగే నిత్య అన్నదానం వంటశాల శంకుస్థాపన చేసాం, దాన్ని పూర్తి చేస్తాం. ఈ లోపల నిత్యం అన్నదానం చేయడానికి ఎటువంటి నిధులు అవసరం ఏంటో అట్లా సమకూర్చుకోవడం విధానం ఎలాగా అన్నది ఒక ఆలోచన చేసి దాని ప్రకారం ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియదు. రాబోయే ధనుర్మాసంలో ఈ గుడి
ఎప్పుడు కలకలలాడతా పూర్వం లేని వైభవంతో ఈసారి వెళ్తుందని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఈఓ గారికి మరియు ధర్మకర్తలకి ఇద్దరికి కూడా కార్యాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే పూర్తి స్థాయిలో పనిచేయాలంటే వాళ్ళు ఎవరైనా సరే ధర్మకర్తలు అవ్వచ్చు, ఈఓ అనవచ్చు, వారికంటూ ఒక కార్యాలయం కూర్చుంటే ఆ కార్యాలయంలో కూర్చుని పూర్తి స్థాయిలో పని చేయగలుగుతారు. ఎక్కడ గుడిమెట్ల మీద కూర్చుని పని చేయమంటే పని చేయడం కష్టం. కాబట్టి అటువంటి నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. అలాగే నిత్య దర్శనానికి మరియు సేవలకి టికెట్ కౌంటర్లు పెట్టడం జరిగింది. అవి ఆన్లైన్ టికెట్లు కూడా మీకు లభించగలిగే విధంగా ఈ గుడికి తులాభారం మనం చూసే ఉంటాం. మన దివిలి తిరుపతి ఇటువంటి క్షేత్రమే చాలా కాలం మరుగులు పడి ఉంది. దాన్ని బయటకు తీసిన తర్వాత ఈవేళ ఆ వైభవం చెప్పతరం కాదు, అదే వైభవం దీనికి తీసుకురాబోతా ఉన్నాం. అదే తులాభారం ఇక్కడ కూడా పెట్టడం జరిగింది. అదే తులాభారం ఇవాళ పటిక బెల్లం అవ్వచ్చు, బియ్యం అవ్వచ్చు, గోధుమలు అవ్వచ్చు, ప్రసాదానికి పనికి వచ్చేది ప్రతి ఒక్కటి ప్రతి ఐటెంని కూడా తులాభారానికి పెట్టడం జరిగింది. అలాగే గతంలో చుండ్రు శ్రీహరి గారు మనకి జైగంట ఒకటి ఇవ్వడం జరిగింది. అది మూలన బారేశారు. దాన్ని వేళ ఈవో గారు తీసుకొచ్చి దాన్ని పూర్తి స్థాయిలో రిపేర్ చేసి పాలిష్ పెట్టించి దాన్ని ఒక నిజంగా అది మోగుతుంటే ఊరంతా వినపడుతుందేమో అంత రీసౌండ్ వచ్చి ఆ గంట అంత గొప్ప గంట దాన్ని పక్కన పారేయడం జరిగింది. దాన్ని అన్నింటినీ కూడా వీధిలో బయటకు తీసుకొచ్చి వాళ్ళు దాన్ని ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర పెట్టడం జరిగింది. అలాగే పాతాల భావనాథ స్వామి గుడికి స్టీల్ రైలింగ్ వేసి అవి ఏ ఇబ్బందులు జరగకుండా పెట్టడం జరిగింది. అట్లాగా ఒక శ్రద్ధ ఒక ఈవోకి కానీ రేపు నిజంగా భావనాథ స్వామి దీనికి పాలక మండలి ఎలాంటి పాలక మండలి తీసుకొస్తారో ఆయన ఆదేశాల మేరకు ఒక పాలక మండలి అంటూ వస్తే త్వరలో సిద్ధంగానే ఉంది. రెడీగా చేసుకోవాల్సిన అవసరం గవర్నమెంట్ నోటిఫికేషన్ అయితే అయ్యింది. మనం పెట్టవలసిన టైం వచ్చింది. కానీ దాన్ని ఏంటంటే రాజకీయంగా నా మనసులో ఉద్దేశం ఏంటంటే అది భగవంతుడు ఎలా నిర్ణయిస్తారో తెలియదు. నా మనసులో ఉద్దేశం ఏంటంటే రాజకీయంగా ఈ గుడిని బాగా డెవలప్ చేసి దగ్గర ఆ ఇంట్రెస్ట్ ఉండి ఆ ఇది చేసి మనుషులు అయితే బాగుంటుందని నా మనసులో యొక్క ఆలోచన. కానీ అది నా మనసులో ఉన్న ఆలోచన అది స్వామివారి మనసులో ఉంటుంది. ఈ నెల 31 నుండి జనవరి 4 వరకు విశాఖపట్నంలో నిర్వహించనున్న సిఐటియు 18వ అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ సిఐటియు కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆటో ప్రచార జాబితాను నాయకులు ఆదివారం ప్రారంభించారు. ఈ జాతాను సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేష్ బాబ్జీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐటియు ఉపాధ్యక్షులు ఎరుబండి చంద్రావతి, సహాయ కార్యదర్శి చంద్రమల్ల పద్మ మాట్లాడుతూ 1970 మే 30 కార్మిక వర్గం ఐక్యత కోసం సిఐటియు ఏర్పడి నేటికి 55 ఏళ్లు పూర్తి చేసుకుందని, ఆంధ్రప్రదేశ్లో మొదటిసారి జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ కార్మిక వర్గం చేసిన పోరాటాల ఫలితంగా సాధించుకున్న కార్మిక హక్కులను స్వతంత్ర పోరాటంలో ఏ పాత్ర లేని బీజేపీ, ఆర్ఎస్ఎస్, మోడీ ప్రభుత్వం తొలగిస్తానంటే ఏ ఒక్క కార్మికుడు చూస్తూ ఊరుకోడని హెచ్చరించారు. జనవరి 4న చెలో విశాఖకు వేలాదిగా కార్మిక వర్గం కాకినాడ నుండి తరలి రావాలని, ఈ మహాసభల అనంతరం మోడీ తెచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12వ తేదీన జాతీయ సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, కోశాధికారి మల్కార్ రమణ్, ఉపాధ్యక్షులు కె సత్యరాజు, వర్కింగ్ కమిటీ సభ్యులు పలివెల వీరబాబు, మేడిశెట్టి వెంకటరమణ, టి రాజా, అప్పారావు, మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చివుకుల వెంకట్రావు, రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్, కాకినాడ నగర అధ్యక్ష కార్యదర్శులు స్వామి, వర్మ, చందర్రావు, చెక్కల వేణి తదితరులు పాల్గొన్నారు. 18వ అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు కాకినాడ జిల్లాలో జాతా ప్రారంభించడం జరిగింది. ఈ జాతా ఇవాళ రేపు ప్రతి కార్మికుల్ని కలుసుకొని ఈ యొక్క విధానాల మీద, కార్మికులకి నష్టం చేస్తున్నటువంటి విధానాల మీద, ప్రజలకు నష్టం చేస్తున్న విధానాల మీద ప్రచారం చేస్తూ ఈ జాతా నిర్వహించబడతా ఉంది. అలాగే ఈ ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఏ రంగంలో పనిచేసే కార్మికులకైనా కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి, స్కీమ్ వర్కర్లు అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని చెప్పేసి, ఉద్యోగుల భద్రత కల్పించాలని డిమాండ్లతో ఈ జాతా నిర్వహించబడతా ఉంది. అలాగే ఫిబ్రవరి నెల 12వ తేదీన జరిగే సమ్మె ప్రచారం కూడా ఈ జాతా సందర్భంగా ప్రతి ఒక్క కార్మికులకి కూడా తెలియజేయడం యొక్క ఉద్దేశం. ఉన్నటువంటి కార్మిక చట్టాలన్నింటినీ కూడా సంపూర్ణంగా రద్దు చేశారు. ఇది మేము సహించే ప్రసక్తి లేదు. రాబోయే ఎన్నికల్లో దాని కేంద్రంగానే ఆయన ఓటమి చవి చూస్తారు. ఇది వాస్తవం, రాసి పెట్టుకోండి. ఈరోజు లేబర్ కోడ్స్కి వ్యతిరేకంగా పోరాటాన్ని ప్రారంభించాం. 1938, 1937, 36లో ఏ చట్టాలు లేనప్పుడే ఈ కాకినాడ సిటీలో పెద్ద పెద్ద స్ట్రగుల్స్ జరిగినాయి. కాకరాల కామేశ్వర శాస్త్రి గారు, పిఎస్ శర్మ గారు, సివికే రావు, మందిరి జగదాంబ,
ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆ రోజున కార్మికోద్యమాలకి నాయకత్వం వహించారు. ఆంధ్ర రాష్ట్రంలోనే పెద్ద పెద్ద సమ్మెలకు ఈ జిల్లా కేంద్రమైంది. ఆ రోజు ఏ చట్టాలు లేకపోయినా బయట ఇచ్చారు. ఈరోజు ఉన్న చట్టాలన్నీ రద్దు చేస్తామని చేశారు. వాటికి వ్యతిరేకంగా మా ఫైట్ కొనసాగుతుంది. ఫిబ్రవరి 12ని దేశవ్యాప్త జాతీయ సమ్మెకు సిద్ధమవుతూ ఉన్నాం. అఖిల భారత మహాసభలు ముగిసి ముగియంగానే వాటిని జయప్రదం చేసేందుకు బయలుదేరతాం. బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ ద్వారా ఇప్పటి వరకు 7,584 కానియాలు సేకరించి అవసరమైన కానియాలను అందులకు కానియాలు అమర్చడం అభినందనీయమని డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ నరసింహనాయక్ పేర్కొన్నారు. బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ 19వ వార్షికోత్సవం కాకినాడ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఐ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ బాదం బాలకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ నరసింహనాయక్ పాల్గొని మాట్లాడుతూ అంధత్వ నివారణకు బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ చేసిన కృషి ఎంతో అభినందనీయమని కొనియాడారు. బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ చైర్మన్ విజయలక్ష్మి, డాక్టర్ బాదం బాలకృష్ణ శ్రీవిద్యలు మాట్లాడుతూ బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ను 2006లో ప్రారంభించడం జరిగిందన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి పరిసర జిల్లాల్లో అంధుల జీవితాల్లో వెలుగు నింపాలనే ఉద్దేశంతో 19 మందితో దీన్ని స్థాపించి అంధత్వ నివారణ కృషి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 7,584 కానియాలు సేకరించామని తెలిపారు. మరణించిన వారి నేత్రాలను దానం చేసేలా కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఏపీలో 2 ప్రదేశాల్లో ఐ బ్యాంకులు ఉన్నాయని 2006లో బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆధునిక పరికరాలు కలిగిన సంస్థ సౌత్లో కాకినాడ ఐ బ్యాంక్లో మాత్రమే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఐ బ్యాంక్ ట్రెజరర్ సాయికృష్ణ, డాక్టర్ షర్మిల, సూర్యారావు, బామిరెడ్డి, పైడా వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇంతమంది ట్రస్టీలు, ఇంతమంది డోనార్స్, అలానే మరి ఇంకా ఎవరైతే కార్నియా డొనేట్ చేసేవాళ్ళు, అలానే కార్నియా డొనేషన్ చేసింది అది మళ్ళీ పేషెంట్కి అమర్చి వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీలు ఈరోజు వింటే నిజంగా ఎంతో ఇన్స్పైరింగ్గా ఉంది. అలానే కూడా పబ్లిక్ కూడా అందరూ ముందుకు వచ్చి వాళ్ళ యొక్క ఆర్గాన్స్ని డొనేట్ చేసి ప్రజలకి ఇంకా మంచి చేస్తారని నేను మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాను. మరి ఇంత మంచి ఈ ఐ డొనేషన్ బ్యాంక్కి పెట్టినందుకు మరి అలానే ట్రస్టీలకి మరి చక్కగా నడుపుతున్న ఈ అందరికీ కూడా మెంబర్స్ అందరికీ కూడా, అలానే మరి ఆపరేషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్న మరి లైన్ హాస్పిటల్స్ కానీ మరి ఈ బ్యాంక్ తోటి చాలా హాస్పిటల్స్ టైఅప్ ఉన్నాయి. సో వాళ్ళందరూ కూడా మరి కార్నియా ట్రాన్స్ప్లాంట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇది అందరూ కూడా తెలుసుకొని ఇంకా పబ్లిక్ ప్రమోట్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా డొనేట్ చేయడానికి విల్లింగ్గా ఉంటే ఇక్కడ ఫామ్స్ అవి ఇస్తారు. సో సంప్రదించి ఆ ఫామ్స్ తీసుకొని డొనేషన్ ముందుకు రావాలని, అలానే మరి ఈ యొక్క కంటి ద్వారా వచ్చే ఈ కార్నియల్ ఒపాసిటీస్ వల్ల మనకి చూపుపోయిన వారికి చూపు ప్రసాదించడానికి ఈ బృహత్తర కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. ఎన్ఎఫ్సిఎల్ రోడ్లోని ఐ బ్యాంక్ ఆవరణలో జరిగింది. మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎంహెచ్ఓ గారు నరసింహనాయక్ గారు, అలాగే డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్ ఆఫ్ డిబిసిఎస్ శ్రీవిద్య గారు గెస్ట్ ఆఫ్ ఆనర్గా రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా నేత్రదాతల కుటుంబీకులు సన్మానించడం, అలాగే నేత్రదానం ద్వారా చూపు వచ్చినటువంటి వారిని సభకు పరిచయం చేయడం, అలాగే మోటివేటర్స్ని నేత్రదానం చేయడానికి డిఫరెంట్ విలేజెస్లో కానీ డిఫరెంట్ ఏరియాస్లో ఉన్న వారిని మరి సన్మానించడం, వారి మాటలు వినడం ఇక్కడ, అలాగే చూపు వచ్చిన కార్యనందులు ఎవరైతే ఉన్నారో వారికి చూపు వచ్చిన వారు మరి డిఎంహెచ్ఓ గారు చెప్పినట్టుగా మాట్లాడి మిగతా వాళ్ళందరినీ ఇన్స్పైర్ చేయడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉన్నది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మా చైర్మన్ డాక్టర్ డి విజయలక్ష్మి గారికి, ట్రస్టీలకి ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమ నిర్వహణలో చాలా చక్కగా పార్టిసిపేట్ చేసిన ఐ బ్యాంక్ సిబ్బందికి, మిగతా వారికి కూడా మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అవగాహనతో కూడిన నేత్రదానం ఇప్పుడు కూడా మంచిదని తెలియజేస్తూ నరసింహ నాయక్ గారు, ద డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, డాక్టర్ వి శ్రీవిద్య, ద డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఫర్ డిస్ట్రిక్ట్ బ్లైండ్నెస్ కంట్రోల్ సొసైటీ, our secretary of the 19th anniversary celebrations of Badam Balakrishna Eye Bank. It is a journey of 19 years. 19 సంవత్సరాలు గడిచిపోయినాయి, తెలియకుండా గడిచిపోయింది, ఆనందంగా గడిచిపోయింది. Indeed, it's a long journey. 19 years అన్నప్పుడు it seems like it's a long journey. కానీ ఇష్టమైన పనులు చేసినప్పుడు కష్టంగా అనిపించదు. తెలియకుండా 19 years గడిచిపోయింది.
ఇవాళ ఒక మైల్ స్టోన్గా ఉన్నప్పుడు ఇఫ్ యూ జస్ట్ గో బ్యాక్ 19 years and we rewind these meaningful years, there was a lot of compassion, commitment, sacrifice and collective effort. అందరూ కలిసిమెలిసి చేస్తేనే ఈ ప్రయాణం ఇంతవరకు సాగింది. And we are all working for a challenging yet preventable cause of blindness, corneal blindness. This journey has been a shared vision and tireless efforts. అందరూ కష్టపడితేనే ఇంతవరకు రాగలిగాం. మన ప్రోగ్రెస్ అచీవ్మెంట్స్ ఒకసారి వెనక రీవైండ్ చేసుకుంటే ఈ 19 yearsలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ బీపీఎస్ స్కీమ్ ను బిల్డర్స్ ప్రజలు సద్వినియోగించుకొని వారి భవనాలను రెగ్యులరైజేషన్ చేయించుకోవాలని ఏపీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ రీజనల్ ఫైర్ ఆఫీసర్ ఎంకు స్వామి కోరారు. కాకినాడ టౌన్ హాల్ కాన్ఫరెన్స్ హాల్లో నెరెట్కో కాకినాడ చాప్టర్ ఆధ్వర్యంలో ఎల్ఆర్ఎస్ బీపీఎస్ స్కీమ్స్ పై రాష్ట్ర స్థాయి సెమినార్ నిర్వహించారు. కార్యక్రమాన్ని నెరెట్కో కాకినాడ చాప్టర్ జనరల్ సెక్రటరీ కె ఉప్పేష్ అధ్యక్షత వహించగా రీజనల్ ఫైర్ ఆఫీసర్ ఎంకు స్వామి ముఖ్య అతిథిగాను, నెరెట్కో ప్రెసిడెంట్ పివి వేణుగోపాలరావు ముఖ్య వక్తలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంకు స్వామి వేణుగోపాలరావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఎల్ఆర్ఎస్ బీపీఎస్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ ఉపేష్, ట్రెజరర్ నాగేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ రమణమూర్తి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ, జాయింట్ సెక్రటరీ పృథ్వీరాజ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ వెంకటేశ్వరరావు, పెద్ద సంఖ్యలో ఇంజనీర్లు, బిల్డర్స్ పాల్గొన్నారు. దీనికోసం బ్యాక్గ్రౌండ్ లో చాలా కష్టపడ్డారు. దానికి సంబంధించినటువంటి డైరెక్ట్ కానీ క్రెడాయి కానివ్వండి, తర్వాత వచ్చేసి వేరే సెక్టార్ పీపుల్ మనకున్నటువంటి ప్రస్తుత గవర్నమెంట్ ని వాళ్ళు రిక్వెస్ట్ చేసేసి, అలాగే నెంబర్ ఆఫ్ ఎన్ని ఉన్నాయి మనకు ఈ యొక్క అన్ఆథరైజ్డ్ బిల్డింగ్స్ కానీ, డీవియేషన్ బిల్డింగ్స్ కానీ, లేకపోతే ఎనీ వైలేటెడ్ బిల్డింగ్స్ కానీ ఎన్ని ఉన్నాయని చెప్పేసి వాటినంతా మరొకసారి ఒక ప్రీవియస్ స్కీమ్ ద్వారా రెగ్యులైజ్ చేస్తే బాగుంటుందని చెప్పి వివిధ రకాల వర్గాల నుంచి, ఎస్పెషల్లీ మీ కమిటీ అంటే ఎస్పెషల్లీ బిల్డర్స్ కమిటీ అంటే ఆర్కిటెక్ట్స్, డెవలపర్స్ వీళ్ళ నుంచి రావడంతో మనకున్నటువంటి ప్రస్తుత మినిస్టర్ గారు కావండి, మనకు ఉన్నటువంటి ప్రస్తుత గవర్నమెంట్ గారి కావండి, అలాగే టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి యొక్క విద్యులత మేడం గారు, ప్లస్ ఇప్పుడు ప్రజెంట్ సురేష్ కుమార్ సార్ ఉన్నారు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఏమేమి, వీళ్ళంతా చాలా రోజులు అంటే ఇది మన గవర్నమెంట్ ఫార్మేషన్ నుంచి మీ యొక్క రిప్రజెంటేషన్స్ పైన నెంబర్ ఆఫ్ థాట్ ప్రాసెస్ డెలిబరేషన్స్ జరిగిన తర్వాత మనకు అంటే ఈ యొక్క జియో నెంబర్ 273 బిల్డింగ్ బీపీఎస్ కి సంబంధించిన జియో రావడం జరిగింది. దీనికి సంబంధించి మీకు తెలుసు 120 days ఇవ్వడం జరిగింది. ఈ 120 days లో మీరు అంటే మార్చి 31st జియో వచ్చిన తర్వాత నుంచి 120 days ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత పోస్ట్ వెరిఫికేషన్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ మాత్రమే, రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఎటువంటి సంబంధము లేదు. ఈడీసీ ఇదివరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ చూసేది, ఇప్పుడు ఎవరైతే ఇస్తున్నారో పర్మిషన్ అథారిటీ కింద టౌన్ ప్లానింగ్ కానీ సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పోస్ట్ వెరిఫై చేయాలి. ఆ పోస్ట్ వెరిఫికేషన్లో కూడా అతను డిక్లరేషన్ రిమోట్స్ రాయాలి. ఇందులో ఏ విధంగా గవర్నమెంట్ ల్యాండ్ తెలిసి అతను క్లియర్ రిమోట్స్ రాయాలి. అప్పుడు మాత్రమే అప్లికేషన్ అనుమతిస్తారు. అది కూడా 30 రోజుల్లో చేయాలి. 30 రోజుల లోపు చేయకపోతే అప్లికేషన్ దాని అంతర్గత ఎక్కువ అయిపోతుంది, డీప్లెక్షన్ అయిపోతుంది. డీప్లెక్షన్ అయిపోయిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్కి సేవ్ చేస్తారు. ఎందుకు సేవ్ చేస్తారు? ఇక అగ్రికల్చర్ ల్యాండ్ ఉండేది మేము 4 నిర్మించడానికి తగ్గించాము కాబట్టి మీరు రెగ్యులేటర్లో మీరు అప్లాంలో దీన్ని అవకాశం పడుతుందని చెప్పి వాళ్ళు తెలియజేస్తారు. ఇందులో ఇంజనీర్స్, బిల్డర్స్, లేఅవుట్ డెవలపర్స్, లైసెన్స్ టెక్నికల్ పీపుల్, కామన్ పబ్లిక్ అందరూ భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఎల్ఆర్ఎస్ బీపీఎస్ అంటే అనధికార లేఅవుట్లో ప్లాట్లు కొనుక్కున్న వారికి, లేదంటే అనధికార కట్టడంలో బిల్డింగ్ ఫ్లాట్స్ కానీ బిల్డింగ్స్ ఇండివిజువల్ బిల్డింగ్స్ కానీ ఉన్నవారు క్రమబద్ధీకరించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. సో ఈ కార్యక్రమంలో చాలా డౌట్స్, సందేహాలు నివృత్తి చేశాము అండ్ ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమంగా ఇది జరిగింది. దీంట్లో ఎంకు స్వామి గారు రీజనల్ ఫైర్ ఆఫీసర్ ఫ్రమ్ ఏపీ ఫైర్ సేఫ్టీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆయన, నెక్స్ట్ ఇంజనీర్ వేణు గారు, వేణు అసోసియేట్స్ ప్రెసిడెంట్ నెరెట్కో, ఆయన కూడా ఇద్దరు ఎన్నో మంచి విషయాలు చెప్పడం జరిగింది. మా మెంబర్స్ అందరి తరఫున, నెరెట్కో కాకినాడ మెంబర్స్ అందరి తరఫున మా వక్తలకు అండ్ కాకినాడ ప్రజలకు మరియు ఇవాళ విచ్చేసిన అందరు అతిథులకి మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము.
థ్యాంక్ మెక్లారెన్స్ హై స్కూల్ 1974 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. 1974 10వ తరగతి బ్యాచ్ నాయకులు డాక్టర్ మెట్టా వెంకటేష్, చొల్లంగి వీరబాబు, చార్టెడ్ అకౌంటెంట్ సీతాపతిరావుల ఆధ్వర్యంలో జరిగిన గోల్డెన్ జూబ్లీ వేడుకలకు దేశ నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పూర్వ విద్యార్థులు అంతా ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఆత్మీయంగా పలకరించుకుంటూ అలనాటి మధుర జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. పూర్వ విద్యార్థులు వారి పరిచయాలు చేసుకుని వ్యక్తిగత నేపథ్యం వివరించారు. ఈ సందర్భంగా వారికి విద్యాబుద్ధులు నేర్పించిన రిటైర్డ్ హెచ్ఎండి రోహిణీదేవి, ఉపాధ్యాయులు డీజేఎన్ ప్రకాష్ రావులను పూర్వ విద్యార్థులు అంతా శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందించి ఘనంగా సత్కరించారు. అనంతరం పూర్వ విద్యార్థులు అంతా గ్రూప్ ఫోటో తీయించుకుని సందడి చేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల సంఘం నాయకులు డాక్టర్ మెట్టా వెంకటేష్, చొల్లంగి వీరబాబు, సీతాపతిరావులు మీడియాతో మాట్లాడుతూ తాము 10వ తరగతి పూర్తయి 50 సంవత్సరాలు గడిచినప్పటికీ నేటికి తాము ఎంతో స్నేహభావంతో ఆనాడు ఎలా పిలుచుకున్నామో నేడు కూడా అదే బంధంతో మెలుగుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. తల్లిదండ్రులకు బ్రోటర్ కూడా కొడితే పేరెంట్స్ మంచి పని చేసేది కొట్టారా అనేవారు. ఇప్పుడు ఎందుకయ్యా కొట్టావు, ఎంత ఫీజులు కడుతున్నావు, నువ్వు కొట్టడం ఏంటి అని తిరగబడే స్థితిలో పేరెంట్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఆ అవినాభావ సంబంధం ఏంటి మనీ వరకే ఉంది, కానీ ఎఫెక్షను, లవ్ ఏమీ లేవు ఇప్పుడు పిల్లలకి టీచర్కి. కనుక మేము చదువుకున్న రోజుల్లో కూడా చాలా ఊరిగా ఉండేవాడు మీ టీచర్స్ పట్ల. అందుకే 4 అక్షరాలు మాకు వచ్చాయి. ఇప్పుడు అంతా కూడా ర్యాంకులు, పోటీ ప్రపంచం, గవర్నమెంట్ బళ్ళన్నీ వెనకబడిపోయాయి. పిఆర్జీలో 1400 స్ట్రెంత్ ఉండేది, 8 సెక్షన్స్ ఉండేవి 10th. మాకు బోర్డు వర్క్ ఉండేది. ఇప్పుడు 500 వచ్చేసారు, 400, ఇప్పుడు 300 ఉన్నారు. స్టాఫ్ కూడా చాలా కొడతారు. మెక్లారెన్స్ పరిస్థితే పిఆర్జీ కూడా అయిపోయింది. ఏంటంటే ఈ కార్పొరేట్ స్కూల్స్ డామినేట్ చేసేసాయి. పిల్లలు అక్కడే బాగా చెప్తారు అన్న ఆలోచన పేరెంట్స్ కూడా వచ్చేసింది. అలా పూర్వం ఉన్నారు మీ అందరూ అలాంటి స్కూల్లో అలాంటి వాతావరణంలో చదవబట్టి మీ అందరికి ఇప్పటి వరకు కూడా టీచర్స్, గురువులు, ఆ ప్రేమ, అభిమానం అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నన్ను కన్న తల్లిదండ్రులు ఒక భాగం అయితే, నాకు చదువు చెప్పిన స్కూల్ ఒక భాగం అయితే, నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన సూర్యప్రకాశరావు మాస్టారు ఒక భాగం అయితే, నన్ను ఒక దారిలో పెట్టి దారిలోని దారి తప్పలేదనుకోండి ఇప్పుడు ఒక పద్ధతిగా వ్యాపార విషయాలు ప్రతి సలహాలు, ఆమె సలహా లేకుండా నేను ఏ పని చేయను. ఏ ఇబ్బంది వచ్చినా సరే ఆమె నన్ను ప్రతి విషయంలోనూ కూడా కోఆపరేట్ చేస్తారు. నా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు, నేను మ్యారేజ్ అయ్యేటప్పటికి నేను 0 అండి, నా పక్కన 1 వచ్చింది. అప్పుడే నా సంఖ్య 10 అయిపోయింది. ఆ తర్వాత దినదినాభివృద్ధి చెందడానికి నా శ్రీమతి ఎంతో కారణం. నా 3 పిల్లల్ని షాపులో కూర్చోపెట్టి నేను బయట క్యాంపులు వెళ్తుంటే వ్యాపారం చేసి ఆ పిల్లల్ని చదివించి ఈ రోజున విదేశాల్లో వాళ్ళు ఉన్నారంటే కారణం నేను కాదండి, నా శ్రీమతి అండి. ఈవిడికి మీ అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. యాక్చువల్గా మనకి 50th ఇయర్ లాస్ట్ ఇయర్, ఇప్పుడు కాదు, లాస్ట్ ఇయర్ చాలా ప్రయత్నం చేసి విఫలమయ్యాం. ఈసారి మా వీరబాబు గారు చాలా మేజర్ రోల్ తీసుకున్నాడు. సీతాపతి గారితో పాటు చాలా షార్ట్ పీరియడ్లో ఆర్గనైజ్ చేయడం అయింది. మేము ఒక 4 నెలల క్రితం అనుకున్నాం ఇది ఆర్గనైజ్ చేద్దామని. అక్కడి నుంచి చాలా ఫాస్ట్గా అయ్యి ఈ రోజుకి మిమ్మల్ని అందరినీ ఇక్కడ చేరదీయడం, మేమందరం కలుసుకోవడం అయింది. ఇలాగా 10 ఏళ్ళకోసారి కలుసుకునే కన్నా అట్లీస్ట్ 2 ఏళ్ళకోసారి కలుసుకుంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే నెమ్మది మనుషులు జారిపోతున్నారండి. అందుకని ఉన్నవాళ్ళు కలుసుకుంటూ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. తప్పకుండా చేద్దాం. ఈవేళ కార్యక్రమం కొంచెం భారీ ఎత్తున చేశాడు వీరబాబు గారు. ఇంకా ఇప్పుడు ఉన్నదంతా ఇప్పుడున్న కార్యక్రమం చాలా చిన్నది. తర్వాత ఉంది ముసళ్ళ పండుగ. ముసలాళ్ళ పండుగ అది. వీరభద్రరావు నేను కలిపి
యాక్చువల్లీ హిందూ సమ్మేళనాన్ని రేపు డిసెంబర్ 31 కండక్ట్ చేస్తున్నాం. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల సందర్భంగా. ఆ సందర్భంలో ఒక ఫ్రెండ్ ఇంటి దగ్గర మీ ఇద్దరు కలిసినప్పుడు ప్లానింగ్ వేసినప్పుడు గురుగారు సీతాపతి ఎలాగో మిస్ అయిపోయాము, ఈసారైనా గోల్డెన్ జూబ్లీ చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ అని డిసైడ్ అయ్యే రోజు స్పాట్లో డేట్ కూడా ఫిక్స్ చేసాం 28వ తారీఖున. ఆ రోజు నుంచి ఎక్సర్సైజ్ చేస్తున్నాను డైలీ. చేసి పేర్లు ఇవ్వండి అంటే ఆఖరికి 51 మంది పేర్లు ఇచ్చారు. అందులో కొంతమంది లాస్ట్ మినిట్లో డ్రాప్ అయ్యారనుకోండి. మా ఉద్దేశం ఏంటంటే, నాకు తెలిసి ఉండి మెక్లెన్ హై స్కూల్లో 150 సంవత్సరాల చరిత్రలో గోల్డెన్ జూబ్లీ చేసినటువంటి బ్యాచ్ ఏదంటే మనమేనండి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సార్, నేను మామూలుగా బయట కలిసినప్పుడు ఇలాగ మాకు 28వ తారీఖుని యాక్చువల్లీ ఇవాళ మెడ్రాస్ వెళ్ళాలి. మా పెద్ద మనోడు పెద్దోళ్ళు అయ్యప్ప మాల వేసుకున్నారు ఫస్ట్ టైము. ఇవాళ పడిపూజ మెడ్రాస్లో వాళ్ళ ఇంట్లో. నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి అండి. అమ్మాయి ఎంఎస్సి మైక్రోబయాలజీ చేసి ఎంఏ సైకాలజీ చేసి క్లినికల్ సైకాలజిస్ట్గా మెడ్రాస్లో ప్రాక్టీసు. అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, అబ్బాయి చార్ట్ అకౌంటెంట్, కోడలు చార్ట్ అకౌంటెంట్, రాజమండ్రి ప్రాక్టీసు. అయితే ఇవాళ వెళ్ళాలి యాక్చువల్గా. లేదు ఎట్టి పరిస్థితుల్లో నాకు ఫంక్షన్ ఉంది రావట్లేదని చెప్పి మా జాయింట్ ఫ్యామిలీ మాది, మా తమ్ముళ్ళని అందరూ పంపించాను. నేను నా వైఫ్ ఇక్కడ ఉన్నాం. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న ఏకైక పార్టీ సిపిఐ పార్టీ అని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు పేర్కొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ శతవసంతాల వేడుకల కార్యక్రమం పిఠాపురం సిపిఐ కార్యదర్శి సాక రామకృష్ణ ఆధ్వర్యంలో పిఠాపురంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు హాజరయ్యారు. ముందుగా పిఠాపురం పట్టణంలో సిపిఐ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం భగత్ సింగ్ కాలనీలో భగత్ సింగ్ విగ్రహానికి తాటిపాక మధు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సిపిఐ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో తాటిపాక మధు, సాక రామకృష్ణ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బోడకొండ, తోకల ప్రసాద్, ఖండవెల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో ఖమ్మం జిల్లాలో జనవరి 18వ తేదీ నాడు 5 లక్షల మందితో భారీ ఎత్తున సభ ఏర్పాటు చేశాం. దానికి ముందు జనసేవదలు 1 లక్ష మందితో కవాతు ఏర్పాటు చేస్తున్నాం. కావున కార్మికులు, కర్షకులు, కష్టజీవులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుతున్నాం. ఈ మహాసభల్లో ప్రధానంగా 4-5 అంశాలని తీర్మానం చేయడం జరుగుతుంది. ఒకటి, ఇల్లు లేని పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలి. ఇది తక్షణ కర్తవ్యం. అదేవిధంగా ఎప్పుడో ఇల్లు ఇచ్చారు, వీళ్ళందరూ సొంత గృహం కూడా లేవు, ఈ డెవలప్మెంట్ ఈ ప్రాంతంలో, ఇది ఒకటి మేము అక్కడ డిస్కస్ చేస్తాము. రెండో అంశం, ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే విధంగా పేరు మార్చేశారు. దాని మీద కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళాలనుకున్నాం. అలాగే మూడవది, ఈ ప్రైవేట్ మెడికల్ కళాశాలలు అంటే ప్రభుత్వం ఉన్న మెడికల్ కళాశాలని పిపిపి పేరుతో మెడికల్ ప్రైవేటీకరణ చేయడానికి కూడా వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈ ఆందోళన చేయాలనుకున్నాము. 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మిక హక్కుల్ని, కార్మిక చట్టాలని ద్రోహం చేసే విధంగా ఈ చర్యలు చేపడుతున్నారు. దీని మీద కూడా ఈ బహిరంగ సభలో డిస్కస్ చేస్తాము. దాని తర్వాత మన పక్కన ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఈ అన్ని అంశాల మీద ఈ జనవరి 18న ఖమ్మంలో జరిగే జాతీయ సమావేశాల్లోని అదేవిధంగా బహిరంగ సభలో కూడా మాడతాము, భవిష్యత్తు కార్యాచరణ తీసుకుంటాము. స్నేహ బంధానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన హృదయమైన సంఘటన ఇది. తమతో కలిసి చదువుకున్న స్నేహితుడు బత్తుల వీరవెంకట సత్యనారాయణ కుమార్తె భావన కిడ్నీ సమస్యతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న 1990-91 సంవత్సరం 10th క్లాస్ బ్యాచ్ విద్యార్థులు ఆమెకు పునర్జన్మ ఇవ్వాలనే సంకల్పంతో ముందుకు వచ్చారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో బ్యాచ్ విద్యార్థులు మరియు దాతల సహకారంతో మొత్తం 3,26,000 ఆర్థిక సహాయాన్ని భావనకు అందజేశారు. ఇందులో బ్యాచ్ విద్యార్థుల నుంచి 3,20,000 దాతల నుంచి 56,000 సేకరించారు. ఈ సందర్భంగా 1990-91 10th బ్యాచ్ విద్యార్థులు మాట్లాడుతూ తమతో చదువుకున్న పెద్దపూడి మండలం కాంట్రేగుల గ్రామానికి చెందిన బత్తుల వీరవెంకట సత్యనారాయణ కుమార్తె భావన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసి చలించిపోయామని తెలిపారు. వైద్య పరీక్షలు, చికిత్స కోసం తమ వంతు సహకారంతో పాటు దాతల సహకారాన్ని కూడా సమీకరించామని, భావన పూర్తిగా కోలుకుని ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందే వరకు తమ సహాయం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.
భావన తండ్రి బత్తుల వీరవెంకట సత్యనారాయణ మాట్లాడుతూ తమ కుటుంబానికి ఇంతటి ఆదరణ కల్పించిన తోటి స్నేహితులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కష్టకాలంలో తమ వెంట నిలిచిన ఈ స్నేహ బంధాన్ని ఎప్పటికీ మరవలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో 1991 10th బ్యాచ్కు చెందిన దేవు వెంకన్న, పెంకే సత్యబాబు, ప్రసన్న, కృష్ణ, వీర్రాజు, వల్లి తదితరులు పాల్గొన్నారు. స్నేహం, మానవత్వం కలిసిన ఈ సేవా కార్యక్రమం అందరికీ ఆదర్శంగా నిలిచింది. నమస్కారం అండి, నా పేరు భావన. మా నాన్నగారి పేరు సత్యనారాయణ. మా నాన్న 10th క్లాస్ బ్యాచ్ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎంతో మా కుటుంబానికి ఆదరణ ఇచ్చారు, ధైర్యాన్ని ఇచ్చారు. వాళ్ళ ద్వారానే మేము చాలా ధైర్యంగా ఉన్నాము. ఏం జరిగినా సరే మా వెంటే ఉన్నారు ప్రతి విషయంలో. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఆర్థికంగా సాయం చేసిన ప్రతి ఒక్కరికి. మా కడప హై స్కూల్ నందు 1991 సంవత్సరంలో చదివిన మా పూర్వ విద్యార్థులందరూ కూడా ఇక్కడ కలవడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మాతో పాటు మాతో చదువుకున్న ఒక బత్తుల వీరవెంకట సత్యనారాయణ అనే అతను డాక్టర్కి 2 కిడ్నీలు ఫెయిల్యూర్ అయ్యి సమస్యతో ఇబ్బంది పడుతుండగా ఆయన ద్వారాగా మా ఫ్రెండ్స్లో కొంతమందికి పిఎస్ఆర్కే కొనపరెడ్డి ఎర్రజాల తెలియడంతో వాళ్ళందరూ కూడా అందరి దగ్గరికి తిరిగి కొంతమందిని మోటివేట్ చేసి మిగతా వాళ్ళందరి దగ్గర కూడా తిరిగి కొంత అమౌంట్ని కలెక్ట్ చేయడం జరిగింది. అమౌంట్ కలెక్ట్ చేయడమే కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా ఏ విధమైన సహకారం కావాల్సిన మా వంతు సహకారం చేస్తామని మాతో పాటు చదువుకున్న అంటే మాతో పాటు ఉన్న సోదరులే కాకుండా సోదరిమణులు కూడా కలిసి రావడం అనేది చాలా శుభపరిణామం. నిజంగా వాళ్ళకి కాదు మనం థ్యాంక్స్ చెప్పాల్సింది, వాళ్ళకున్న వెనకాల ఉన్న వాళ్ళ హస్బెండ్స్కి మనం చాలా థ్యాంక్స్ చెప్పాలని ఈ శుభ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈ విషయంలో ఈ అమ్మాయి కోలుకోవాలని అందరూ కూడా ప్రార్థనలు చేస్తున్నారు. అలాగే ఎటువంటి అవసరం ఉన్నా సరే మా బ్యాచ్ ముందుకు వచ్చి ఈ అమ్మాయి ఆరోగ్యంగా మేము అందరినీ కూడా ఆర్థిక సాయం అడిగాం, కానీ అందరూ కూడా స్పందించి మా సోదరులు సోదరిమణులు అందరూ కూడా స్పందించి సుమారుగా 3,02,116 వచ్చినాయండి. ఇంతటితో ఇది ఆగదు, ఎందుకంటే ఇంకా ఏ విధమైన సాయం కావాలన్నా సరే మా సోదరులు సోదరిమణులు కూడా ముందుకు వస్తారు. ఈ కార్యక్రమానికి అందరూ బిజీగా ఉన్నా సరే ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం చాలా విజయవంతం చేశారు. ఈ విధంగానే మన ఓల్డ్ స్టూడెంట్స్ ఒక ఫ్రెండ్స్గా ఉండి ఒక కుటుంబంలో ఉండి ముందుకెళ్ళడం అనేది చాలా శుభపరిణామం. ఈ విధంగా చేసుకుంటే ఏ విధమైన సమస్యలైనా కూడా మనం ఎదుర్కోవచ్చని నేను కోరుకుంటున్నాను. ఎప్పుడైనా సరే ఎలాంటి సమస్యలైనా సరే మేము 91 బ్యాచ్ ఏ విధమైన సమస్యమైనా ఎలాంటి సమస్య అయినా మనం ఎదుర్కొని స్థాయి మా సోదరులు అందరూ కూడా తీసుకొస్తున్నారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని మనం ఈ విధంగా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి ఈ ఫండ్కి సహకరించిన అందరూ కూడా అంటే మా సోదరులు సోదరిమణులు కాకుండా బయట వారు కూడా స్పందించి సుమారుగా 56,000 రూపాయలు వచ్చిందండి. అది కూడా చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి ఈ అమ్మాయికి వైద్య నిమిత్తం ఆపరేషన్ నిమిత్తం సహకరించిన వారందరికీ కూడా మా 10th క్లాస్ బ్యాచ్ 91 బ్యాచ్ సోదరులకు సోదరిమణులకు బయట వారికి అందరూ కూడా నా ధన్యవాదాలు తెలుసు. వైభవం నాకు అనిపించింది. ముఖ్యంగా చెప్పాలంటే నేను ఈ బ్యాచ్లో చదువుకోవడం అన్నది నా పూర్వజన్మ సుకృతం అండి. 3 సంవత్సరాల కాలం చదువుకున్నంత నేను 3 సంవత్సరాలు ఈ బ్యాచ్ చదువుకోండి. ఆ బ్యాచ్ చదువుకున్న 3 సంవత్సరాల్లో నేను అందరితో సంతోషంగా ఉన్నాను. కానీ ఈరోజు నా బ్యాచ్ నన్ను సంతోషపడుతున్నారండి. ఈరోజు వీళ్ళందరి వల్ల నేను నా కుమార్తెను కాపాడగలుగుతున్నానండి. నా బ్యాచ్ ఇంటికి వచ్చి ఒక మాట చెప్పాను ఎంత, నేను ఏరాజు గారికి ఇలా జరిగిందని చెప్తే ఏరాజు గారు రామకృష్ణ గారు స్పందించి నీకేం మేము ఉన్నామో మేమేం భయపడగా ఇంటికి వచ్చి నాకు ధైర్యం చెప్పి మేము ఉన్నామని భయపడకని చెప్పి నీ కుమార్తె మా కుమార్తె కాదా, మా కుటుంబం అందరూ మీ కుటుంబం కాదా, అందరం ఒకటే అని చెప్పి వాళ్ళు నన్ను ధైర్యపరిచి నా కుమార్తెకి సహకారం చేసి డబ్బు సహకారం కాకుండా ఎక్కడ పడితే అక్కడికి వాళ్ళు తీసుకెళ్ళి సత్యబాబు రోహన్ అందరూ కలిసి మమ్మల్ని తీసుకెళ్ళి నాకు ధైర్యం చెప్పి మాకు సహాయం చేస్తున్నారండి. వాళ్ళకి నేను ఎప్పుడు రుణపడి ఉంటానో అందరికీ నా ధన్యవాదాలండి. వాళ్ళ అమ్మాయి అనారోగ్య కారణాల వల్ల బాధపడుతున్నారు. అమ్మాయికి కొంత ఆర్థిక సహాయం, మెయిన్ ఆర్థిక సహాయం కాకుండా నైతిక స్థైర్యం ఇవ్వడం కోసం ఆర్థికంగా సహాయం అంటే ఏదో రూపంలో జరుగుతుంటుంది. కానీ మా బ్యాచ్ తరఫున 1991 ఎస్ఎన్ఎస్ఎం జెడ్పీ స్కూల్ తరఫున ఇప్పటివరకు కొన్ని కార్యక్రమాలు నిర్వహించాం. ఈ కార్యక్రమం కూడా ఏదో మా వంతు సహాయంగా చేయడం కోసం కొంత అమౌంట్ మా బ్యాచ్ తరఫున కలెక్ట్ చేసాం. అది దాదాపు 3,20,000కి పైగా వచ్చింది. బయట నుంచి దాతల రూపంలో కూడా ఒక 50,000 రూపాయలు వచ్చింది. మొత్తానికి అమౌంట్ ఎంతైనా కానీ ఆ అమ్మాయికి పూర్తి స్థాయి ఆరోగ్యం ఉండటం కోసం అంటే కడప గ్రామం పక్కన కాండేగుల గ్రామం మేమందరూ కలిసి చదువుకున్నాం కాబట్టి
ఒకే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళుగానే ఉన్నాం. మా బ్యాచ్ అందరితో ప్రస్తుతం ఇక్కడ మేమంతా ఉన్నాం. చాలా సందర్భాల్లో మేమంతా కలిసే చాలా కార్యక్రమాలు నిర్వహించాం. ఇలాంటి కార్యక్రమం దురదృష్ట కార్యక్రమం అయినా కూడా అమ్మాయి పూర్తి స్థాయిలో కోలుకుని సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని మా బ్యాచ్ తరఫున, మిగిలిన బ్యాచ్ల తరఫున భగవంతుని ప్రార్థిస్తూ ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు రాకూడదని కోరుకుంటున్నాం. ఒకవేళ వచ్చినా కూడా 1991 10th క్లాస్ బ్యాచ్ ఎప్పుడు పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం పోరాటం చేయాలి, అమ్మాయిని ఆరోగ్యం నిలపాలి, ఆ జీవితాన్ని మనం కాపాడాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే సంకల్పంతో ఈరోజు అందరూ కూడా ప్రతి ఇంటికి, ప్రతి సోదరుడింటికి మా బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఇంటికి కూడా వెళ్ళి ఈ సమస్య చెప్పగానే మా 10th క్లాస్ బ్యాచ్ అందరూ కూడా బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ స్పందించి తమకు తోసిన విధంగా సహాయం చేయడం జరిగింది. ఇక ముందు ఎప్పుడూ కూడా ఈ బ్యాచ్ తరపున ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎవరికి ఇబ్బందులు కలిగినా మా బ్యాచ్ తరపున మేము సహాయ సహకారం అందిస్తాం. సుమారుగా ఇంచుమించుగా మా బ్యాచ్ తరపున 2,50,000 పైసలకు వస్తే దాతల నుంచి ఒక 50,000 రూపాయలు వచ్చింది. మొత్తం టోటల్గా 3,02,016 రూపాయలు వచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. భవిష్యత్తులో కూడా మేము దీనిపై ఇంకా అందరితో కూడా చర్చించి ఇంకా పూర్తి స్థాయిలో అమౌంట్ వచ్చేలాగా ఇంతటితో ఆగకుండా ఇంకా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా మా ఫ్రెండ్స్ అందరి ఎదుర్కొంటా కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అమ్మాయి త్వరగా కోరుకోవాలి, ఆపరేషన్ సక్సెస్ కావాలని చెప్పేసి భగవంత్ కోరు. కాకినాడ పరిసర ప్రాంతాలలో గ్రీనర్ ని పెంపొందించేందుకు క్లీన్ అండ్ గ్రీన్ సొసైటీ పనిచేస్తుందని సంస్థ ఫౌండర్ చైర్మన్ బోడా ఆనంద్ తెలిపారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల శ్రీ సత్యభాస్కర పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో క్లీన్ అండ్ గ్రీన్ సొసైటీ ఆధ్వర్యంలో ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమం జరిగింది. క్లీన్ అండ్ గ్రీన్ సొసైటీ ఫౌండర్ చైర్మన్ బోడా ఆనంద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో క్లీన్ అండ్ గ్రీన్ సొసైటీ సభ్యులు, రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రల్ సభ్యులు పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బోడా ఆనంద్ మాట్లాడుతూ కాకినాడ పరిసర ప్రాంతాల్లో గ్రీనరీని పెంపొందించేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు సొసైటీ సభ్యులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ టైటాన్ నగేష్, ట్రెజరర్ రామానుజం, కమిటీ మెంబర్ అద్దెపల్లి రంగనాయకులు, రావు సీతారామస్వామి, చోడవరపు మూర్తి, మనీష్ అహ్మద్, యాక్స్ అండ్ యాక్స్ సతీష్, బ్లూ స్టార్ రాజా, శ్రీనివాస్ చౌదరి, పైడా సోము, వాక్చర్ల సూర్యం, దామెరి శ్రీనివాస్, పలువురు క్లీన్ అండ్ గ్రీన్ సొసైటీ సభ్యులు, రోటరీ సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజు మన సత్యభాస్కర పబ్లిక్ స్కూల్ గ్రౌండ్ లో ఒక చాలా పెద్దవి, అంటే 10 అడుగుల పైన చెట్లు, కొంచెం బాగా పెద్ద నీడ వచ్చేవి, ఒక ఫ్యూచర్ ఒక 25 ఏళ్ళకి బ్రహ్మాండంగా పెరిగి మొత్తం ఇదంతా ఒక ఆక్సిజన్ ప్రొడ్యూస్ అయ్యేలాగా మొక్కలు నాటాము. దానికి మా క్లీనింగ్ గ్రీన్ సొసైటీ మెంబర్స్ అందరూ కూడా ఎంతో సహకరించి ముందుకు వచ్చి దీన్ని సక్సెస్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు. ఇలాగే మేము కూడా ఫర్దర్ మా క్లీన్ అండ్ గ్రీన్ సొసైటీలో మాకు ఫండ్స్ పాయింట్ ప్రాబ్లం ఏం లేదు. ఎవరైనా పెద్ద పెద్ద క్యాంపస్ లో కాస్త మెయింటైన్ చేసి వాటరింగ్ చేసి దాన్ని ఫ్యూచర్ సేవ్ చేస్తామంటే మేము ఎప్పుడు కూడా మొక్కలు నాటడానికి రెడీగానే ఉంటాము. కాస్ట్ ఆఫ్ ది ప్లాంటేషన్ అదంతా మేమే భరిస్తాము. ఇది మా మెయిన్ ఆబ్జెక్ట్ క్లీన్ అండ్ గ్రీన్ సొసైటీది. సో ఎవరైనా పబ్లిక్ లో కూడా ఏదైనా స్కూల్స్, పబ్లిక్ క్యాంపసెస్ ఆర్ యూనివర్సిటీస్ లో ఎక్కడైనా ఒక కొత్తగా ఫామ్ అయిన రోడ్లలోనూ ఎవరైనా టేక్ కేర్ చేస్తామంటే మేము మొక్కలు నాటడానికి రెడీగా ఉన్నాం. ఈ అవకాశాన్ని మా సొసైటీ ద్వారా ఉపయోగించమని పబ్లిక్. పిఠాపురంలో విశ్వ హైందవ పరిషత్ ఆధ్వర్యంలో భగవద్గీత కంఠస్థ పోటీలను నిర్వహించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పిఠాపురం గోపాల్ బాబా ఆశ్రమంలో హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్యామ్జీ, స్వామి సూర్యానందగిరి హాజరయ్యారు. ముందుగా ఆర్ఎస్ఎస్ గురించి, భారతదేశంలో జరుగుతున్న పరిస్థితుల గురించి పలువురు వక్తలు ప్రసంగించారు. అనంతరం హిందూ సమ్మేళనం గురించి శ్యామ్జీ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బుర్రా దివ్యరాజు, ఆర్ఎస్ఎస్ రామచంద్రరావు, కుండేపుడి శంకర్రావు, అల్లవరపు నగేష్, బాదం సూర్యప్రకాశరావు, కంబాల నాగేశ్వరరావు, వెలుగుల మురళి, తోలేటి శిరీష, యనమండ్ర సూర్యనారాయణ, వజ్రపు సూర్యనారాయణ, హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాగా అధ్యయనం చేశారు, చరిత్రను అంతా అధ్యయనం చేశారు, అప్పుడున్న కాల పరిస్థితులు, అప్పుడున్న సమాజ పరిస్థితులన్నీ అధ్యయనం చేశారు. చేసిన తర్వాత తేలింది ఏమిటంటే ఈ దేశంలో ఉండేటువంటి ప్రజల్లో దేశభక్తి లోపించింది, ఈ దేశంలో ఉండేటువంటి ప్రజల్లో క్రమశిక్షణ లోపించింది, ఇక్కడ నివసించే ప్రజల్లో ఐకమత్యం లేదు, మనందరము ఒకటే సమాజం అనేటువంటి భావన లేదు, స్వార్థం పెరిగిపోయింది. కేవలం నేను మాత్రం బాగుంటే చాలు, నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు, ఇంతవరకు మాత్రమే ఆలోచించేటువంటి స్థితి వచ్చింది. దాంతోపాటు ఈ దేశమంతా కూడా ఒకటే దేశము, హిమాలయాల నుంచి మొదలుకొని హిందూ సాగరం దాకా ఈ దేశమంతా ఒకే దేశము అనేటువంటి భావన లోపించింది. కాబట్టి ఈ విధంగా అనేక దుర్గుణాలు వచ్చినటువంటి, దోషాలు వచ్చినటువంటి సమాజం ఏర్పడడం వల్లనే మనము స్వతంత్రం కోల్పోయాము. 1000 సంవత్సరాల పాటు బానిసత్వంలో ఉన్నాం.
700-800 సంవత్సరాలు మహమ్మదీయులు పరిపాలన చేశారు. ఒక 200 సంవత్సరాలు ఆంగ్లేయులు పరిపాలన చేశారు. ఒక 1000 సంవత్సరాల పాటు బలిజాతంలో ఈ దేశం ఉంది, సమాజం ఉంది. స్వతంత్రం వస్తుంది, వచ్చిన స్వతంత్రాన్ని నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకున్న స్వతంత్రం తర్వాత ఈ దేశం మళ్ళీ ఇంతకు ముందు ఒక వైభవ స్థితిలో ఎట్లాగైతే ఉండిందో విశ్వగురు స్థానంలో మళ్ళీ ఆ స్థానానికి ఎదగాలంటే ఈ సమాజంలో ఏ గుణాల లోపం వల్ల స్వతంత్రం కోల్పోయిందో ఆ గుణాలు మళ్ళీ నిర్మాణం చేస్తే తప్ప ఆ స్థితికి మనం వెళ్ళలేము అని డాక్టర్ హెడ్గే వారు భావించారు. అందుకని 100 సంవత్సరాల క్రితం రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని ప్రారంభించారు. 100 సంవత్సరాల నుంచి సంఘం ఈ విధంగా కృషి చేస్తూనే ఉంది. కేవలం ఒక చోట ప్రారంభమైనటువంటి సంఘం ఇవాళ దేశంలో 1000 స్థలాలకు విస్తరించింది. ఒకే ఒక వ్యక్తి ద్వారా ప్రారంభమైనటువంటి డాక్టర్ హెడ్గే వారి ద్వారా ప్రారంభమైనటువంటి సంఘం ఇవాళ కోట్లాది మంది స్వయం సేవకులు దేశంలో నిర్మాణమైనారు. కాబట్టి ఆ విధంగా సంఘము విస్తరిస్తూ పోయింది. కేవలం భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచం అంతా కూడా ఎక్కడెక్కడైతే హిందువులు ఉన్నారో అక్కడల్లా కూడా సంఘ కార్యకలాపాలు జరుగుతున్నాయి. సుమారుగా 50 దేశాల్లో ఇవాళ సంఘ కార్యకలాపాలు జరుగుతున్నాయి. బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీయేనని టీడీపీ కాకినాడ జిల్లా ఉపాధ్యక్షునిగా నియమితులైన పిఠాపురం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పిల్లి చిన్న పేర్కొన్నారు. ఈ సందర్భంగా పిఠాపురం పట్నం సూర్యరాయ గ్రంథాలయ ఆవరణలో కౌన్సిలర్ రాయుడు శ్రీనుబాబు బీసీ సంఘాల ఆధ్వర్యంలో పిల్లి చిన్నకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీసీ సంఘాల నాయకులు పిల్లి చిన్నాను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తనకు జిల్లా ఉపాధ్యక్షుడు పదవి ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే వర్మకు పిల్లి చిన్న ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా పిల్లి చిన్న, రాయుడు, శ్రీనుబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీసీ నాయకులు కాకి అబ్బులు, నాళం స్వామి, చింతపల్లి రాజు, సూరిబాబు, కాళ్ల నాని, నాగేశ్వరరావు, మట్టా గణేష్, సోనాబాబు, గుత్తుల రామకృష్ణ, పెదపాటి బాలదొరబాబు, నల్ల గోవిందు, అందుగల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. పిల్లి చిన్న అన్నగారి కోసం చెప్పవలసింది ఏంటంటే, పిఠాపురం నియోజకవర్గంలోనే మన పిల్లి రవి గారు అన్నగారు సోదరుడైన పిల్లి చిన్న గారు అలాంటి వ్యక్తి ఆశయాలు ఈ చిన్నానికి కూడా రావడం జరిగింది. అలాగే కౌన్సిలర్ గా చేసి వైస్ చైర్మన్ గా కూడా చేసి పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం టౌన్ అని కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని మంచి కార్యక్రమం చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి పదవి రావడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ముందు ఇంకా మంచి పదవులు రావాలని చెప్పేసి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పదవి అప్పించిన వర్మ గారికి, జిల్లా నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంచి పదవి నాకు ఇచ్చారంటే దానికి కారణం వర్మ గారండి. దానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, వర్మ గారికి, ముఖ్యంగా వర్మ గారికి కృతజ్ఞతలు చెప్తున్నారండి. ఆయన ఆశయాలు నేను వర్మ గారిని గుర్తించినందుకు చేసినందుకు చాలా సంతోషం. జీవితకాలం ఆయనకు రుణపడి ఉంటానని మరొకసారి చెప్తున్నాను. ఆయన మాట కూర్చో తప్పకుండా ఏం చేయమన్నా అదే చేస్తానని చెప్పేసి నా ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా చేస్తానని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటున్నాను. అలాగే గతంలో కూడా మా ఫ్యామిలీ మీద కూడా వర్మ గారు చాలా చేశారు. మా అన్నయ్యకి కౌన్సిల్ ఇచ్చారు, తర్వాత గుడా డైరెక్టర్ ఇచ్చారు, జిల్లా ఉపాధ్యక్షుడు కూడా అన్నయ్య కూడా ఇచ్చారు. నన్ను కూడా గుర్తించి చేసినందుకు చాలా కృతజ్ఞతలు సార్. మేమంటే మేము ఉంటాము, పార్టీకి మీకు కృషి చేయడానికి ఎంతో నా వంతు పిల్లి రవి మిత్రమండలి తరపుని నేను ఎంత చేయాలన్నా చేసి పెడతాను సార్. దానికి మీకు జీవితకాలం రుణపడి ఉంటానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ తీసుకుంటాను. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.
తిరిగి వార్తల్లోనికి స్వాగతం. హైందవ సనాతన ధర్మాన్ని కాపాడేందుకే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పుట్టిందని అఖిల భారత జాగరణ సంయోజక్ శ్యామ్జీ పేర్కొన్నారు. స్థానిక వేణుగోపాల స్వామివారి ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో పిల్లలు పెద్దలు పాల్గొన్నారు. వారికి భగవద్గీత శ్లోకాల పోటీలు నిర్వహించారు. పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విశ్వ హైందవ పరిషత్ నాయకులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ హిందూ బంధువులందరూ కూడా తప్పనిసరిగా భగవద్గీత నేర్చుకోవాలని, భగవద్గీత ప్రాధాన్యత తెలిపేందుకే ఈ పోటీలు నిర్వహించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దువ్వా మణికుమార్, ఆకొండి సూర్య, కుకుటేశ్వర స్వామి, ఆలయ ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్, వేణుగోపాల స్వామి ఆలయ ఈవో నున్న శ్రీరాములు, అర్చకులు, విజయ జనార్దనాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ నేలని ఎలా కాపాడుకోవాలనే ఇవన్నీ కూడా మన భగవద్గీతలో నిష్టగా అవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మనకి మానవాళికి ఒక అద్భుతమైన గ్రంథం భగవద్గీత. కాబట్టి పిల్లలందరికీ కూడా భగవద్గీత రావాలనే సంకల్పంతో ఈ రోజు పిఠాపురం వేణుగోపాల స్వామి వారి గుడిలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మొదటి అధ్యాయం భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగము శ్లోక కంఠస్థ పోటీలు నిర్వహించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హిందువులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత నేర్చుకోవాలనే సంకల్పంతో ఈ రోజు వేణుగోపాల స్వామి వారి యొక్క గుడిలో ఈ యొక్క కార్యక్రమం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అలాగే మానవాళ్ళందరూ కూడా అన్నదమ్ముల వల్లే సౌహృదంతో ఉండాలి. ఎవరికి కూడా హాని చేయకూడదు. అందరూ కూడా మన హిందూ ధర్మాలు ఆచార సంప్రదాయాలన్నీ కూడా ఇందులో నిగుణమని చెప్పి శ్రీకృష్ణ భగవాన్ చెప్పాడు. ప్రత్యేకించి ఈ ఒక భగవద్గీత పోటీలు పెట్టేవాళ్ళు కదా. ఎందుకంటే ప్రతి ఒక్క బాల్య దశ నుండి భగవద్గీత పిల్లలకు అలవాటు చేయాలి. ఎందుకంటే అందులోనే మంచి చెడు పెద్దవాళ్ళని ఏ విధంగా గౌరవించాలి, ఏ విధంగా పూజించాలి, దాని ద్వారా వాళ్ళు ఏ విధంగా వాళ్ళ భవిష్యత్తులో మంచి ఉన్నతమైన విద్యను అభ్యసించి మంచి ఉన్నతమైన స్థితికి వెళ్తారు. ఎందుకంటే ఈనాటి పిల్లల్లో కూడా అందరిలో కూడా ఒక పెద్దవాడు గౌరవం లేదు, ఒక బాధ్యత లేదు. కానీ అవన్నీ కూడా దేంట్లోనే ఒక భగవద్గీతలో ఉన్నాయి. స్వామి వివేకానంద చెప్పారు, ఇనప నరాలు ఆ ఉక్కు గుండె ఉన్నటువంటి ఒక 10 మంది యువకులను ఇస్తే నేను దేశాన్ని మారుస్తాను అని చెప్పారు. సో అలాగే వారు కూడా మమ్మల్ని ఆహ్వానించారు. సో వారి యొక్క ఆహ్వానాన్ని అందుకు, ఎందుకంటే వారి భావాలు నాకు బాగా నచ్చాయి. ఎందుకంటే సనాతన ధర్మం అనేటటువంటి దాని పరిస్థితి ఏ రకంగా ఉందో తెలుసుకున్నాడు సమాజంలో అందరికీ తెలుస్తుంది. కాబట్టి సో మేమందరం కలిసి ముందుకు పోతున్నాం. అందులో భాగంగానే ఈరోజు భగవద్గీత పోటీలు అయితే పెట్టారు. మొదటి అధ్యాయానికి సంబంధించి చూశాను. అందరూ బాలబాలికలు అంటే కులాలు అనేటటువంటి పక్కన పెట్టి ఒకే కంఠంతో ఏకకంఠంతో ఆ పుస్తకాన్ని పట్టుకుని వెళ్ళడం నాకు చాలా ముచ్చటగా అనిపించింది. కాకపోతే ఇందులో బాలుల కన్నా బాలికలు ఎక్కువ సంఖ్యలో అయితే పాల్గొన్నారు. బట్ అది కూడా నాకు చాలా బాగా అనిపించింది. వాళ్ళ అన్నిటికి కూడా దిశానిర్దేశం చేసే మన గీతాన్ని అందరూ నేర్చుకోవాలనే తలంపుతో వాళ్ళని ప్రోత్సహించి బహుమతుల రూపంలో, పోటీల రూపంలో ఈ రోజుని ఏ కార్యక్రమం అయినా మన సమాజంలో అది ఒక పోటీగా నిర్వహిస్తే తప్ప ఎక్కువ మంది దాన్ని నేర్చుకొని లేని పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిని అవగాహన చేసుకుని సమకాల పరిస్థితుల్ని బట్టి ఒక పోటీ రూపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతి హిందువు కూడా మన హిందువులకి అత్యంత పవిత్రమైన ప్రతి సమస్యకి మూలాలతో పాటుగా పరిష్కారం ఉన్న ఈ గీతని నేర్చుకునే విధంగా వీళ్ళందరినీ కూడా మంచి దిశ వైపు నడిపిస్తున్న ఈ కార్యక్రమాన్ని ముందుగా వాళ్ళని అభినందిస్తూ సమాజ నిర్మాణంలో సీనియర్ సిటిజన్స్ పాత్ర ఎంతో కీలకమని, అటువంటి సీనియర్ సిటిజన్స్ ని గౌరవించుకోవడం మన అందరి బాధ్యత అని రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ పేర్కొన్నారు. కాకినాడ కొండేపాలెంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ అభినందన కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి జనసేన పార్టీ డివిజన్ నాయకులు సుంకర్ రామకృష్ణ అధ్యక్షత వహించగా రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ ముఖ్య అతిథిగాను, జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య విశిష్ట అతిథిగాను, నగర ఉపాధ్యక్షులు అడబాల సత్యనారాయణ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తోట సుధీర్, తలాటం సత్యాలు మాట్లాడుతూ రానున్న రోజుల్లో సీనియర్ సిటిజన్స్ అభిప్రాయాలను తెలుసుకొని రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను నిలిపేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం సీనియర్ సిటిజన్స్ శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గువ్వల సూర్యప్రకాష్, శివాజీ, అట్ల సత్యనారాయణ, వాసిరెడ్డి సత్యకుమార్, వీర మహిళలు వాణి, బండి సుజాత, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు. కాబట్టి ఇంత కంట్రిబ్యూట్ చేసిన పెద్దలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తాను. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చినట్టు ఏంటంటే ఈ రోజున మనం ఎంతో రాక్షస పరిపాలన అందరికీ తెలుసు, ఎదుర్కొన్నాం, ఎన్నో ఇబ్బందులు పడ్డాం. మీకు కూడా ఉద్యోగాల్లో చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. ఈ రోజున మన కూటమి ప్రభుత్వం జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చింది. మనందరం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి మన కళ నెరవేరి ఈ రోజున ప్రభుత్వ యంత్రాంగంలో
వచ్చింది. వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధిని రోజు పేపర్లో టీవీలో చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అవనండి, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఇంకా ఆయన ఎక్కడ మాట్లాడినా కూడా వారి నాన్నగారు ఒక విశ్రాంతి ఇచ్చేది. ఆయన ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ ఇలా చేసి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అని ఆయన ప్రస్తావించారు. పేపర్ మీద పెన్ను పెట్టి ఏదైతే అక్రమాలు జరిగాయో అవన్నీ తిరిగి ఎదుర్కొని ప్రజలకి మంచి పరిపాలన అందించేలా బాధ్యత తీసుకునేది కేవలం ఉద్యోగులు మాత్రమే. ఈరోజు మన ఎదురుకుండా చాలా మంది మీరందరూ అనుభవిస్తారు. మీకున్న అనుభవం మాది కొద్దిపాటి మాత్రమే. మీరు విశ్రాంతి ఉద్యోగులుగా అయినా సరే కూడా కొంత సమయం ఈ కూటమి ప్రభుత్వానికి కేటాయించి, అదేవిధంగా కాకినాడలో తోట సుధీర్ గారి ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షుడు వహిస్తూ జనసేన పార్టీ నడుస్తుంది. మీరందరూ కూడా మీరు కొన్ని సూచనలు సూచించి ప్రాంతీయంగా వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ఇక వార్డు ఇన్ఛార్జీని మీరే బలపరిచి మన సుధీర్ గారు చెప్పినట్టు రానున్న రోజుల్లో ప్రాంతీయ ఎన్నికలు మళ్ళీ కాకినాడ సిటీలో 100% స్ట్రైక్ రేట్ లో ఈ కూటమి ప్రభుత్వం జనసేన పార్టీ ఈ అభ్యర్థి నిలబడితే అందరూ కూడా 100% స్ట్రైక్ రేట్ లో గెలవడానికి మీ అనుభవాన్ని ఖచ్చితంగా పిఎఫ్ మీద కంట్రోల్ చాలా తక్కువ వస్తుంది. దాని గురించి అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళాం. సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఇచ్చినా సరే ఇక ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల నిన్ననే 2 days అయింది. మాకు హైకోర్టులో నేనే విజయవాడ వెళ్ళి కేసు ఫైల్ చేయడం జరిగింది మా నాయకుల గారి ద్వారా. అందులో మాకు నెంబర్ వచ్చింది. ఎందుకంటే మేము రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫున కూడా మేము ఫైట్ చేస్తున్నాం. మేము ఇప్పుడు గతంలో మనకి తిరుపతిలో నేను దర్శించాడు, కానీ రైల్వేలో తీసాడు. అలాగే కాకినాడ వచ్చినప్పటికీ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి ఆదివారం 9 గంటలకు ఓపీ పెట్టారండి. మరి ఎవరైనా సీనియర్ సిటిజన్స్ కనుక ఉదయం 9 గంటల కనుక వెళ్తే అక్కడ వైద్యం తొందరగా అయిపోద్ది. అంటే మిగతా రోజుల్లో జనం ఎక్కుంటారు, ఆ రోజు మటుకు సీనియర్ సిటిజన్స్ కి ప్రత్యేకమైన ఓపీ సీనియర్ డాక్టర్స్ జరుగుతుంది. నేటి ఆధునిక జీవన శైలి, మారుతున్న వాతావరణ పరిస్థితులు, నగరీకరణ, పారిశ్రామీకరణతో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజుకి పెరుగుతుందని ప్రముఖ మధుమేహ వైద్య నిపుణులు డాక్టర్ రామ్ స్వరూప్ జవహర్ పేర్కొన్నారు. బోట్ క్లబ్ ఉద్యానవనంలో వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. నేడు మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ తదితర వ్యాధుల అన్నింటిలో మన భారతదేశమే మొదటి స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ప్రధాన కారణం కల్తీ ఆహారం అని అన్నారు. వ్యాధులు వచ్చిన తర్వాత వైద్యుల దగ్గరికి వెళ్లే కన్నా ముందుగానే పోషకాహార నిపుణుల ద్వారా అవగాహన పెంచుకొని మంచి పోషక విలువలు గల ఆహారాన్ని తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా మధుమేహం వస్తే ఈ లక్షణాలు ఉంటాయని తెలిపారు. శరీరం అంతా జిగటగా, తిమ్మిరి పెట్టినట్లు ఉండడం, నోరు తడారిపోవడం, కాళ్ళు చేతులు మంట, వెంట్రుకలు, అధిక దాహం, గోళ్లు ఎక్కువగా పెరగడం జరుగుతుందన్నారు. ఈ వ్యాధి వస్తే జీవితాంతం మందులు వాడాల్సిందేనని అన్నారు. ఈ వ్యాధికి గురవడం మన చేతిలో లేకపోయినా దాన్ని అదుపులో ఉంచడం మాత్రం మన చేతుల్లోనే ఉందన్నారు. దీని నియంత్రణ కోసం రోజు వ్యాయామం చేయాలని, వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలని డాక్టర్ జవహర్ తెలిపారు. వాకర్స్ సంఘ అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో డాక్టర్ జవహర్ను ఘనంగా సత్కరించారు. అనంతరం రమణ క్లినికల్ ల్యాబొరేటరీ సౌజన్యంతో ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహించారు. ఫార్మసిస్ట్ శ్రీవాణి, పిఎంపీ వైద్యులు కుమార్ యాదవ్ బీపీ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి డాక్టర్ దాసరి శ్రీధర్, న్యాయవాది యనమల రామం, పి పాదసారథి, బుద్ధురా సత్యనారాయణరాజు, శ్రీవాణి, కుమార్ యాదవ్, చింతపల్లి సుబ్బారావు, రేలంగి బాపిరాజు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. బ్లడ్ షుగర్ 100 నుంచి 125 వరకు ఉండడం, అలాగే భోజనం చేసిన బ్లడ్ షుగర్ 141 నుంచి 199 వరకు ఉంటే ప్రీ డయాబెటిక్ అంటాం. అదే ఫాస్టింగ్ 126 దాటి భోజనం చేసిన తర్వాత కానీ ఎప్పుడైనా సరే ఏ టైంలో అయినా సరే బ్లడ్ షుగర్ 200 కన్నా దాటితే వాళ్ళకి డెఫినెట్గా డయాబెటిస్ ఉందని చెప్పి ఆ విధంగా ఈ ప్రీ డయాబెటిస్ కానీ డయాబెటిస్ కానీ చూస్తే 26 కోట్ల మంది వరకు మన భారతదేశంలో ఉంది. ఇది హయ్యెస్ట్ నెంబరు. అందుకనే ఇప్పుడు చైనాను కూడా మనం డామినేట్ చేసి ఈ విషయంలో, మిగతా విషయాలు ఎలాగో చాలా విడిపడి ఉన్నాం చైనాతో, బట్ ఈ విషయంలో డయాబెటీస్ విషయంలో మాత్రం నౌ నెంబర్ 1 కంట్రీ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇండియా. సెకండ్ పారామీటర్కి వస్తే హైపర్ టెన్షన్లోకి వస్తే, హైపర్ టెన్షన్ 38 crores మందికి ఉందండి. 38 కోట్ల మందికి మన ఇండియాలో హైపర్ టెన్షన్ ఉంది. అంటే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎక్కడ చూసినా సరే ప్రతి నలుగురిలోని 6 ఒకరికి హైపర్ టెన్షన్ ఉంటుంది. చాలామంది తెలియదు వాళ్ళకి హైపర్ టెన్షన్ ఉంది అని. ఎందుకంటే హైపర్ టెన్షన్ ఏసిమ్టమాటిక్ డిసీజ్, అంటే సైలెంట్కి వెళ్ళాలి. వాళ్ళకి కాంప్లికేషన్ వచ్చే వరకు వాళ్ళకి బీపీ ఉందన్న విషయం తెలియదు. ఛాతీలో నొప్పి రావడం, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం,
బీపీ చూస్తే 150, 100, లేకపోతే 160, 100, లేకపోతే 200, 100. ఏంటి ఎంత ఎక్కువగా ఉంది బీపీ అంటే నాకు తెలియదండి, ఇప్పుడే వచ్చిందేమో, నేను ఎప్పుడు లాస్ట్ ఇయర్ చేయించుకున్నాను, అప్పుడు నార్మల్గానే ఉంది. ఇలానే చాలా కామన్గా మనకు వినిపిస్తూ ఉంటాయి. పద్మశాలీలందరూ ఐక్యంగా ఉంటూ సమాజ సేవ చేయాలని పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ కాకినాడ జిల్లా అధ్యక్షులు పడాల రవి పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ పడాల రవి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్లు సూరిశెట్టి జయకృష్ణ, బేతా సత్యనారాయణ చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమంలో మోహన్, రమణ, సత్యనారాయణ, శ్రీనివాస్, నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదులు, డాక్టర్లు, టీచర్సు తదితర ప్రముఖుల సమక్షంలోనూ మరీ ముఖ్యంగా మన పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్లు, సెంట్రల్ డైరెక్టర్లు కూడా ఈరోజు ఈనాటి కార్యక్రమానికి మనతో ఈ వేదికను పంచుకోవడం జరిగింది. సూరిశెట్టి జయకృష్ణ గారు, అలాగే బేతా జయకృష్ణ గారు మన మధ్యన ఉన్నారు. వారి చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరిపించుకోవడం మనందరికీ ఎంతో ఉదాహరణమైన విషయం. అలాగే ఈ రాష్ట్ర పద్మశాలి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కొండేటి సత్యనారాయణ గారు కూడా ఈనాటి ఈ వేదికని అలంకరించి మనతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే స్టేట్ స్టీరింగ్ కమిటీ సభ్యులు నూకల నరసింహమూర్తి మాస్టారు. ఈ నెల 31వ తేదీన కాకినాడ ఆర్టీఓ ఆఫీస్ రోడ్లో గల కోటయ్య కన్వెన్షన్ వద్ద హిందూ సమ్మేళనం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఆదిత్య శర్మ తెలిపారు. కాకినాడ జేఎన్టీకే స్టేడియం వద్ద గల శ్రీ దుర్గాదేవి ఆలయం వద్ద ఆర్ఎస్ఎస్ శశికాంత్ నగర్ బస్తీ, రమణీయపేట బస్తీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హిందూ సమ్మేళనం కార్యక్రమం ప్రచార రథం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమాన్ని ఆర్ఎస్ఎస్ నాయకులు ఆదిత్య శర్మ, బిక్కిన విశ్వేశ్వరరావు, తుమ్మలపల్లి నానిలు కొబ్బరికాయలు కొట్టి పూజా కార్యక్రమం నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ నాయకులు ఆదిత్య శర్మ మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీన కోటయ్య కన్వెన్షన్ వద్ద ఏర్పాటు చేసిన హిందూ సమ్మేళనం కార్యక్రమానికి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొనే ఆధ్యాత్మిక ప్రసంగం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నాయకులు ఆదిత్య శర్మ, బిక్కిన విశ్వేశ్వరరావు, యాలగడ్డ రామ్కుమార్, తుమ్మలపల్లి నాని, నరేష్ తదితరులు పాల్గొన్నారు. రమణీయపేట, శశికాంత్ నగర్ బస్తీలు వారు అందరం కలిసి హిందూ సమ్మేళనం భారీ ఎత్తున ఇక్కడ కోటయ్య కన్వెన్షన్ హాల్ ఉంది, ఆర్టీఓ ఆఫీస్ రోడ్లో. ఆ జంక్షన్లో సుమారు ఒక 5,000 పైబడి జనాభాతో హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నాము. దీనికి ప్రసంగికులుగా మనకి విజయాదిత్య గారు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రాష్ట్ర ప్రచారకు, అలాగే పూజ్యులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఆశీర్వచన ప్రసంగం ఇవ్వడానికి విచ్చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని హిందూ బంధువులందరూ కూడా పెద్ద సంఖ్యలో విచ్చేసి జయప్రదం చేయవలసిగా కోరుతున్నాము. గడప లోపలే కులము, గడప దాటితే మనందరం హిందువులం, ప్రియ బంధువులం. కాబట్టి మనందరం కూడా 31 డిసెంబర్ సాయంకాలము 3 గంటల నుంచి 7 గంటల వరకు మన యొక్క హిందూ సమ్మేళనం నిర్వహించబడుతుంది కోటయ్య కన్వెన్షన్ హాల్, ఆర్టీఓ ఆఫీస్ రోడ్. కాబట్టి అందరూ కూడా ఆ రోజు సమయాన్ని బ్లాక్ చేసుకుని 31 సాయంకాలం కోటయ్య కన్వెన్షన్ సెంటర్కి అందరూ కూడా 4 గంటలకు వస్తే చక్కగా అందరూ కూడా కార్యక్రమం నిర్వహించుకుందాం. అందరూ ఈ కార్యక్రమం గురించి జయప్రదం చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల భక్తిరస సంగీత సంస్థ సత్కళా వాహినిలో ధనుర్మాసోత్సవాలను పురస్కరించుకుని 56వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శ్రీకృష్ణ పరివార్ ఆధ్వర్యంలో భగవద్గీత పారాయణ కార్యక్రమం జరిగింది. పెద్ద సంఖ్యలో పాల్గొన్న శ్రీకృష్ణ పరివార్ సభ్యులు భగవద్గీత పారాయణం చేశారు. కార్యక్రమానికి సత్కళా వాహిని ప్రెసిడెంట్ వత్సవాయ గోపాల నరసరాజ ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్కళా వాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ కృష్ణమాచార్యులు మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీ నుండి జనవరి 14వ తేదీ వరకు జరిగే ధనుర్మాసోత్సవాల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా దాట్ల కృష్ణకుమారి ఆర్థిక సహాయంతో నిర్మించిన అతిథి భవనాన్ని ఆశా రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దాట్ల కృష్ణకుమారి, కనుమూరి సీతాస్వామి, కలిదండి భాస్కర నారాయణరాజు, సుజాత, కుంజిక లక్ష్మి, కూచి భాస్కర్ రామం, డాక్టర్ గరికపతి నమశివాయ, గాంధీ గుప్తా, పెద్ద సంఖ్యలో శ్రీకృష్ణ పరివార్ సభ్యులు పిఎస్ మాధురి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భగవద్గీత అధ్యాయాన్ని మరి పఠించడం జరిగింది. 4 గంటల పాటు జరిగింది ఈ కార్యక్రమానికి. మన శాసనసభ్యులు శ్రీ పంతం నానాజీ గారి పిఎస్ గారైన శ్రీ శ్రీనివాస్ గారు కూడా మరి ప్రాతినిధ్యం వహించడం, మరి అధిక సంఖ్యలో భక్తి జనం కూడా పాల్గొనడం ఇందులో విశేషంగా జరిగిందని తెలియజేస్తున్నాం. ఈనాటి కార్యక్రమాల్లో సత్కాలమైన ప్రాంగణంలో పేదవారికి చేయూతనిచ్చే ఒక సేవా కార్యక్రమంలో భాగంగా శ్రీమతి డాక్టర్ కృష్ణకుమారి గారి యొక్క జన్మదినోత్సవం సందర్భించుకొని ఒక అతిథి మందిరాన్ని కూడా నిర్మించడం జరిగింది. దానికి అమెరికా నుంచి వచ్చిన ఆశా గారు కూడా దానికి
మరింత నాంది పలికి ఈ కార్యక్రమాన్ని వారికి శిక్షణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో శ్రీమతి కన్మూరి సీతాస్వామి గారు, తల్లిదండ్రులు భాస్కర్ నారాయణరాజు గారు, శ్రీమతి సుజాత గారు, పి కుంజికాష్ గారు, కూచి భాస్కరరామ గారు, గణపతి నమస్వామి గారు, నాంజీ గుప్తా గారు మా చైతన్యంలో పాల్గొనగా సంస్థ అధ్యక్షుడు శ్రీ వచ్చవాయి గోపాలనాథరాజు గారు నేను సారథ్యం వహించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి అతిరథ మహారాజులు ఎంతోమంది ఇచ్చేసి ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారని తెలియజేస్తూ జాతికి నివాళిగా, కళా జగత్కి నివాళిగా ఈ సంగీత సంస్థ ఎలవెళ్ళ పనిచేస్తుంది. అందరూ కూడా జనవరి 14 వరకు జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకి అందరినీ ఆహ్వానిస్తూ కాకినాడ స్వయంభూ భోగి గణపతి పీఠంలో 100 రోజుల పాటు నిత్య గణపతి హోమం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు భోగి గణపతి పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠంలో 30వ తేదీ మంగళవారం ఉదయం సుప్రభాత వేళలో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరుగుతుందని పీఠం వ్యవస్థాపకులు తెలియజేశారు. పీఠం ఆవిర్భవించి 18 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా ఉగాది వరకు 100 రోజుల పాటు నిత్య గణపతి హోమం నిర్వహణ ధనుర్మాసం సందర్భంగా ప్రతి ఉదయం రాత్రి వేళలో శ్రీవారి పాదాల వద్ద దీపాలంకరణ సేవ జరుగుతున్నదని పేర్కొన్నారు. లోక కళ్యాణార్థం సృష్టి స్వయంభూ పీఠంలో శ్రీవారి పాదాలతో పాటుగా కలియుగ ఆది స్వయంభూ విగ్రహం ఏర్పాటు కావడం భక్తజనుల అదృష్టంగా శ్రీవారి సేవా సమాజం భక్తులు పేర్కొన్నారు. వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవం భోగి గణపతి పీఠంలో అందరూ కూడా అందుకుంటూ ఉన్నారు. ఆ సందర్భంగానే ఈ భోగి గణపతి పీఠంలో ఈ యొక్క 30వ తారీఖున శ్రీవారి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉదయం 6 గంటలకు జరుగుతుంది. ఈ 3 రోజులు కూడా ధాన్యవాసలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహాలు ఉంటాయి. ఆ విధంగా ఆ రోజున సుప్రభాత వేళలో ఈ యొక్క నగర సంకీర్తనతోటి ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రత్యేకించి డిసెంబర్ 1వ తారీఖు నుంచి ఉగాది వరకు 100 రోజుల పాటు గణపతి పీఠంలో 18వ వార్షికం సందర్భంగా నిత్య గణపతి హోమం జరుగుతూ ఉంది. ఈ రోజుకి 27 రోజులు పూర్తయ్యాయి. అదేవిధంగా ధనుర్మాసంలో 1వ తారీఖు నుంచి ధనుర్మాసం 16వ తారీఖు నుంచి జనవరి 16 వరకు కూడా ఈ నెల రోజులు కూడా ఉదయం 6:30 గంటలకి సాయంత్రం 6:30 గంటలకి దీపాలంకరణ సేవా కార్యక్రమం శ్రీవారి పాదాల వద్ద జరుగుతూ ఉంది. లోక కళ్యాణార్థంగా జరిగేటువంటి ఈ కార్యక్రమంలో ఈ యొక్క భగవంతుని యొక్క ఆరాధకులు సేవకులు అందరూ కూడా పాల్గొనవచ్చని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ముక్కోటి ఏకాదశి రోజున ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కూడా ఏకాహం కార్యక్రమంతో శుభప్రదంగా కొత్త సంవత్సరంలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంది. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. బీజేపీ కాకినాడ సిటీ వెస్ట్ మండల అధ్యక్షులు దొడ్డి వీరేంద్ర ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్ణ మున్సిపల్ హై స్కూల్ నందు బాల దివాస్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయకులు సివిల్ సప్లై స్టేట్ డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. డిసెంబర్ 26 గురు గోవింద్ సింగ్ వారసులైన ఫతే సింగ్ జోరావర్ సింగ్ లు ఒకరు 5 మరొకరు 7 సంవత్సరాల అతి చిన్న వయసులో దేశం కోసం ధర్మం కోసం బలిదానం అయ్యారని, ఆనాడు మొఘలులు మతం మారమన్నా బెదిరించిన వారి బెదిరింపులకు బెదరకుండా ఎదుర్కొని మొఘలుల చేతిలో బలిదానం అయ్యారని తెలియజేశారు. దేశం కోసం ధర్మం కోసం ప్రాణత్యాగం చేసిన అలాంటి వీరులను స్మరించుకోవడం మనందరి బాధ్యతని, పిల్లలందరూ ఇలాంటి వారి చరిత్రను తెలుసుకుని వారిని ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ మూర్తి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మరియు వెస్ట్ మండల ఇన్ఛార్జ్ ఏడిది కృష్ణ, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్కా రమేష్, బీజేపీ వెస్ట్ మండల ప్రధాన కార్యదర్శులు గొల్లపల్లి శివ, గానాల భాగ్యలక్ష్మి, బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులు దొడ్డి అప్పలరాజు, బీజేపీ యువ మోర్చా నాయకులు నైనపు శివ, స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడికైనా బయటకు వెళ్తే సమాజంలోకి వెళ్తే మాకు ఎవరు ఏమి ఇవ్వట్లేదండి, మమ్మల్ని అందరూ ఇబ్బంది పెడుతున్నారండి, అన్నీ నాకు రావట్లేదండి, గోల్డ్ అప్పులు ఉన్నాయండి, అవి రావాలి ఇవి రావాలి అంటారు. ఓకే రావాలి, కానీ రావడానికి మనం ఏం చేయాలి? ప్రతిదానికి ఒక గైడ్లైన్స్ ఉంటుంది. మరి మీరు చదువుకోవడానికి స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు కూడా ఒక అప్లికేషన్ ఉంటుంది. అప్లికేషన్ నింపిన తర్వాత స్కూల్లో జాయిన్ అవుతుంది. అలాగే అప్లికేషన్ నింపకుండా మీరు గేట్ దగ్గర ఉన్న జాయిన్ చేసుకోలేదంటే ఎవరేం చెప్తారు? కాదని చెబుతూ పిల్లలకి మన అమ్మమ్మ తాతయ్యలు చిన్నప్పుడు ఇంటి దగ్గర కూర్చోబెట్టి కథలు చెప్తారు కదా. వీరు సమాజానికి వేరుగాథలంటే సమాజంలో ఉండేటటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులని ఒక కథల కింద బోధిస్తూ ధర్మం పట్ల విశ్వాసాన్ని పెంచుతూ వారు నడుపుతూ ఉండేవారు. మనకి తెలివితేటలు వస్తూ ఉండేవి. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ జరిగినటువంటి విషయాలను మనం ప్రధానంగా చూసినట్లయితే ఎంత ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మేము ఒకటే ఆలోచిస్తూ ఉంటాం. మా నాన్నగారు పలానా ధర్మంలో పుట్టారు, ఆ ధర్మం కోసం ప్రాణాలు అర్పించారు.
మేము కూడా అదే విధంగా ధర్మంలోనే మేము ప్రాణాలైనా అర్పిస్తాం తప్ప వేరే ఆలోచన చేయము అనేటటువంటి విషయంలో చాలా గట్టిగా చెప్పినటువంటి వ్యక్తులు గురు గోవింద్ యొక్క సంతానం. కానీ సప్తగిరి ఛానల్లో కానీ ఆయన 11 గంటలకి మీకు అందరికీ ఇంగ్లీష్ వచ్చా? 11 గంటలకి హిందీలోని ఇంగ్లీష్లోని 11 గంటలకి తెలుగులోని మాట్లాడతారు. ఆయన మనసులో మాట మన దేశం కోసం మన చేసిన త్యాగాల కోసం మన ప్రకృతి కోసం మన భవిష్యత్తు కోసం ఆయన మాట్లాడతారు. రేపు ఆదివారం ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ గారి మనసులో మాట కార్యక్రమాన్ని మీరందరూ కూడా చూసి ఏం చెప్పారో అన్నది ఇంగ్లీష్లోని తెలుగులోని కూడా చెప్తారు. ఏం చెప్పారో అన్నది చూసి మాకు చెప్పాలి. మేము సోమవారం వస్తాం. ఇప్పుడు కూర్చున్న వాళ్ళందరూ ఫోటో తీసుకున్నాం. ఎవరున్నారో వాళ్ళు మేము ఒక అరగంట టైం ఇస్తాం. యువత స్వయం ఉపాధికి ఫ్లెక్స్ ప్రింటింగ్ యూనిట్ ఎంతగానో ఉపయోగపడుతుందని సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ పేర్కొన్నారు. కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ మున్సబ్ స్ట్రీట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మైకేల్ ఫ్లెక్స్ ప్రింటింగ్ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఫ్లెక్స్ యూనిట్ అధినేత మైకేల్ అధ్యక్షత వహించగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ముఖ్య అతిథిగాను, వైఎస్ డిజిటల్స్ అధినేత ప్రవీణ్ కుమార్ విశిష్ట అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి మైకేల్ ఫ్లెక్స్ ప్రింటింగ్ యూనిట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తలాటం హరీష్ మాట్లాడుతూ యువత స్వయం ఉపాధికి ఫ్లెక్స్ ప్రింటింగ్ యూనిట్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మైకేల్ ఫ్లెక్స్ ప్రింటింగ్ యూనిట్ సభ్యులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు నూతనంగా మైక్ ల్యాడ్స్ మన మైక్లో స్టార్ట్ చేసాడు. ఎంతో కష్టపడి ఈరోజు నూతనంగా ఈ ఫ్లెక్స్ షాప్ పెట్టారు. ఈ రోజుల్లో మనిషికి ఉపయోగపడేది అన్న పబ్లిసిటీ పరంగానే సరే ఫ్లెక్స్ చాలా జీవితంలో నిశ్చితంగా అయిపోయింది. పేరు రావాలన్నా పేరు తేవాలన్నా ఆ ఫ్లెక్స్తోనే ముడిపడి ఉంది. మైకులు దీంట్లో అభివృద్ధి చెంది చాలా పైకి ఉన్నతమైన స్థాయిలో ఎదగాలని మనస్ఫూర్తిగా మేము అందరూ అభినందిస్తున్నాం. తలాటం హరీష్ గారు చాలా చక్కగా ఇక్కడ రావడం, వారు ప్రేమించి మమ్మల్ని అభినందిస్తూ ప్రోత్సహిస్తూ ఓపెనింగ్ చేయడం జరిగింది. చాలా ఆనందం మేము వ్యక్తపరుస్తూ ఉన్నాం. ఇలాగనే వారి యొక్క సహాయాలు, వారి యొక్క అభినందనలు, వారి అభిమానం ఎప్పుడూ మా వైపులో ఇలా ఉంటుందని నేను కోరుకుంటూ ఉన్నాను. వచ్చినందుకు మమ్మల్ని అభినందిస్తున్నాను. అలాగే వైఎస్ డిజిటల్స్ అధినేత గారు పవన్ కుమార్ గారు అన్నయ్య రావడం, మొదట 2022లో కూడా ఆయనే వచ్చి మనం ప్రోత్సహించారు. ఆయన ఓపెన్ చేశారు. అప్పట్లో చిన్నగా ఉంది. ఈ రోజు మేము మిషన్ పెట్టి ఇలా అభివృద్ధి చేయాలనుకున్న సమయంలో మరలా వచ్చి అన్నయ్య మాకు సపోర్ట్ ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. థ్యాంక్స్ అన్నయ్య. అలాగనే బంధువులు, స్నేహితులు, అలాగే నా మైక్ ల్యాడ్స్ కస్టమర్స్ అందరికి కూడా మాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇలాగనే మీ ఆదరాభిమానాలు ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. కాకినాడ మథురానగర్ లో గల గోకులం ప్రాంగణంలో వాసవి సేవా సంఘం ఆధ్వర్యంలో 21వ ఆర్యవైశ్య ధనుర్మాస ప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. గోకులం వ్యవస్థాపకులు నారాయణ మురళి సహకారంతో ఏర్పాటు చేసిన ధనుర్మాస ప్రసాద వితరణ కార్యక్రమానికి కాకినాడ మథురానగర్ పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్యులు, నగర ప్రముఖులు తరలివచ్చి ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా వాసవి సేవా సంఘం అధ్యక్షులు తేలుగుంట సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గత 21వ సంవత్సరం సుమారు 3000 మందికి ధనుర్మాస ప్రసాదం పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వాసవి సేవా సంఘం అధ్యక్షులు తేలుగుంట సుబ్రహ్మణ్యం, వాసవి మహిళా మండలి అధ్యక్షురాలు అద్దంకి రమాదేవి, పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్య నగర ప్రముఖులు, మహిళలు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకత్వంలో డాక్టర్ కోట్నీసు ప్రజా వైద్యశాల పేరుతో జరుగుతున్న వైద్య సేవా కార్యక్రమంలో భాగంగా దేవీపట్నం మండలం నాగులపల్లి, సీతారాం గ్రామాలలో ఆదివారం వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో డాక్టర్ చిన్నిబిల్లి సత్యనారాయణ పాల్గొని గిరిజనులకు ఆరోగ్య సూత్రాలను వివరించి సుమారు 140 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. అంతేకాకుండా వారికి బిస్కెట్స్, పాత బట్టలు, చెప్పులు, ప్లాస్టిక్, స్టీల్ సామాన్లను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చిన్నిబిల్లి మాట్లాడుతూ వామపక్షాల మద్దతుతో దేశాన్ని పాలించిన తొలి యూపీఏ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రూపొందించిందని, పని పొందడానికి హక్కుగా మార్చిన ఈ చట్టాన్ని పక్కన పెట్టాలని నిర్ణయించడం పేదలపై కేంద్ర ప్రభుత్వం చేసిన క్రూర దాడి అని అన్నారు. ఈ చట్టం స్థానంలో పరిమిత నిధులతో అరకొర ఉపాధి కల్పించడానికి అవకాశం కల్పించే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిత్ మిషన్ అనే కొత్త పథకాన్ని అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో లిబరేషన్ నాయకులు ఏగుపాటి అర్జునరావు, జన సాంస్కృతిక మండలి కాకినాడ జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి ప్రసాదరావు, కార్యదర్శి ఎండగొండ శామ్యూల్, గిరిజన హక్కుల సాధనా సంఘం రాష్ట్ర కన్వీనర్ బచ్చల విప్పల్లవ కుమార్, జైబీమ్ ఆటో యూనియన్ అధ్యక్షులు సిహెచ్ రాంబాబు, జన సాంస్కృతిక మండలి సభ్యులు రాజు, సింహాచలం, షేక్స్పియర్, అశోక్, రాజ్ కుమార్, స్థానిక కార్యకర్తలు శంకరమ్మ, లక్ష్మి, దమయంతి, రత్నం, వెంకటలక్ష్మి, అన్నవరం తదితరులు పాల్గొన్నారు. పని పొందడానికి
హక్కుగా మార్చిన ఈ చట్టాన్ని పక్కన పెట్టాలని నిర్ణయించడం పేదలపై కేంద్ర ప్రభుత్వం చేసిన క్రూర దాడే. దాని స్థానంలో పరిమిత నిధులతో అరకొర ఉపాధి కల్పించే వికసిత భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ అనే కొత్త పథకాన్ని అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. చట్టానికి ఇప్పటిదాకా ఉన్న మహాత్మా గాంధీ పేరును కూడా నూతన బిల్లులో తొలగించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు గ్రామాల ఆర్థిక సామాజిక స్థాయిలో ఆశ్చర్యకరమైన మార్పును తీసుకువచ్చింది. కేంద్ర ప్రభుత్వం గణాంకాల ప్రకారమే గ్రామీణాభివృద్ధికి ఇది గొప్పగా దోహదపడింది. గ్రామీణ నిరుద్యోగానికి కొంతవరకు పరిష్కారంగా నిలిచింది. 100 రోజుల ఉపాధిని 125 రోజులకు పెంచుతున్నట్లు పేర్కొనడం కూడా కేవలం ప్రచారానికే తప్ప ఆచరణలోకి రాదు. ఈ నేపథ్యంలో పేద ప్రజలకు అన్ని విధాల హాని చేసే కేంద్ర ప్రభుత్వ చర్యను ప్రతిఘటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. అందుచేత పోరాడదాం. ప్రజాస్వామ్యం, సోషలిజం కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ ప్రాంతంలోని సత్కళ వాహిని భక్తిరస సంగీత సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలు కళాభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సత్కళ వాహిని 56వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ధనుర్మాస సందర్భంగా 11వ రోజు నిర్వహించిన కార్యక్రమం కన్నుల పండుగలా సాగింది. శ్రీకోడి కుల్లా శివశంకర్ శంభుప్రసాద్ నిర్వహణలో సమ్మోహన మ్యూజికల్ స్కూల్ హైదరాబాద్ ఎర్రమిల్లి రామప్రభ నిర్వహణలో గీతాలాపన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రేక్షకులచే ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సత్కళ వాహిని సభ్యులందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథుల చేతుల మీదుగా సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. సత్కళ వాహిని కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పండిత పామర జనుల వద్దకి భక్తి మార్గాన్ని తీసుకువెళ్ళడం ఒక పెద్ద మార్గం అని నేను అనుకుంటాను. అటువంటి భక్తి, జ్ఞాన, వైరాగ్య యోగాలన్నింటినీ కూడా ఏకత్రితం చేసి ప్రపంచం అంతా కూడా విరజిమ్మినటువంటి సత్కళ వాహిని వారి సేవలు కొనియాడుతూ, అలాగే ఇదే పంథాలో ఉన్నటువంటి ఆంధ్ర మహిళా సభ కాలేజ్ ఫర్ వోకల్ మ్యూజిక్ దుర్గాబాయమ్మ గారిది సంగీతం అక్కడ పిల్లల్ని, స్త్రీలని అందరినీ కూడా ఉత్సాహపరుస్తూ BA మ్యూజిక్, MA మ్యూజిక్ ఉన్నాయి. సమ్మోహన స్కూల్ ఫర్ వోకల్ మ్యూజిక్లో సంగీతం ఫర్ సంగీతం అని ఈ సంగీతాన్ని ప్రపంచానికి అంతా కూడా అంకితం చేస్తూ వాగ్గేయకార రచనల ద్వారా సమాజంలో
ఒకంతైన ఒక జ్ఞానాన్ని, జ్ఞానజ్యోతులను వెలిగించాలని, వాగ్గేయకారులు చెప్పినటువంటి సారామృతాన్ని పంచిపెట్టాలని చేసే ఈ ప్రయత్నానికి ఈరోజు మేము ఇక్కడ పాడడం, అందులో ధనుర్మాసంలో ఈ గోదమ్మ దగ్గర పాడడం, ధనుర్మాస ఉత్సవాల్లో పాడడం చాలా ఆనందదాయకం. వచ్చిన ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే నాది పుట్టిల్లు అత్తిల్లు కూడా కాకినాడ అవడం అదృష్టం. కార్యక్రమంలో భగవంతుడి పిలిపించినట్టుగా ఈరోజు కార్యక్రమాన్ని సరస్వతి గాన సభ అనే ఒక గొప్ప సంస్థ చేసే త్యాగరాజ మహారాజా పంచరత్న యజ్ఞానికి మరి అనేక దేశ విదేశాల నుంచి వచ్చిన బృందాల్లో హైదరాబాద్ నుంచి కాకినాడ వాస్తవ్యురాలు శ్రీమతి ఎర్రమిల్లి, డాక్టర్ ఎర్రమిల్లి రమాప్రభ గారు రావడం, వారితో పాటు మరొక 10 మందిని కార్యక్రమాలు ఇన్వాల్వ్ చేయడం అనేది చాలా విశేషం. ఈ సందర్భంగా మేము వారిని ఇక్కడికి ఆహ్వానించడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ సమ్మోహనంగా వారు పెట్టిన సంస్థకి ఎక్కడ ఒక హిస్మత కూడా ఇది లేకుండా సమ్మోహనాస్త్రంగా చక్కటి భక్తి పాటల్ని, అన్నమయ్య కీర్తనల్ని, మరి పురంధరదాసు కీర్తనల్ని అలవోకగా గానం చేసి సభికుల్ని, వందలాది మంది ప్రేక్షకుల్ని ఎంతో అలరింపజేసి ఈ సమ్మోహన స్కూల్ ఆఫ్ మ్యూజిక్ హైదరాబాదు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా దీంట్లో పాల్గొన్న ప్రతి వారికి కూడా ఈ ప్రాజెక్టులో వారికి మా తరఫున, మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలుపుతాము. గ్రామ స్థాయిలో ప్రజలకు ప్రాథమిక చికిత్సను అందించడంలో పీఎంపీ వైద్యుల సేవలు అమూల్యమైనవని టీడీపీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస బాబా పేర్కొన్నారు. సర్పవరం రమణయ్యపేట పెంకె శ్రీనివాస బాబా వారి ఆఫీస్ నందు ఏపీఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఏపీ స్టేట్ కాకినాడ జిల్లా సీనియర్ గ్రామీణ వైద్యులకు ఈరోజు తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా కార్యదర్శి పెంకె శ్రీనివాస బాబా పీఎంపీ 63వ ఆవిర్భావ దినోత్సవం వారోత్సవాల్లో భాగంగా సీనియర్ గ్రామీణ వైద్యులకు చిరు సత్కారం చేయడం జరిగింది. పీఎంపీ వ్యవస్థాపకులు డాక్టర్ ఆర్కే భరద్వాజ్ స్థాపించి 63 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న పీఎంపీ నాయకులు, పీఎంపీ సీనియర్ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా గొల్లప్రోలు నుంచి కొమ్మన వీరవెంకట సత్యనారాయణ, కాకినాడ నుంచి మాజీ అధ్యక్షులు కొమ్మన తాతారావు, కాజులూరు కరప మండల కార్యదర్శి ఆర్ వినయ్ కుమార్, వేట్లపాలెం మండ వినోద్ గ్రామీణ వైద్యులను సాయిబాబా చిరు సత్కారం చేయడం జరిగింది. ఆర్కే భరద్వాజ మెమెంటోతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ ఉద్యోగుల సాంస్కృతిక సంక్షేమ సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షులు వెన్నకోట వెంకటేష్, నాయి బ్రాహ్మణ ఉద్యోగుల సాంస్కృతిక సంఘం కార్యదర్శి కె అప్పారావు, పెంకె సత్యనారాయణ, అరవింద్ వార్ ఇన్సర్ట్, ఎం బాబురావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. తిమ్మాపురం గ్రామ ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు స్థానికంగా జనసేన పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం అభినందనీయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు మాధవరపు తాతాజీ ఏర్పాటు చేసిన జనసేన పార్టీ కార్యాలయాన్ని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ జనసేన పార్టీని, జనసేన నాయకుల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్న మాధవరపు తాతాజీ సేవలు ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, వీర మహిళలు, జనసేన పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ప్రతి పంట, ప్రతి ఎకరం తడిపాం, ప్రతి ఏ ఎకరం కూడా మునిగిపోకుండా కాపాడడం చేశాం. అందుకనే ధైర్యంగా కూటమి నాయకత్వం. అలా పోతే ఇక ఇవాళ నేను వచ్చేటప్పుడే తెలిసింది, ఈ ప్రాంతానికి చెందిన నాయకుడు, ఈ గ్రామానికి చెందిన నాయకుడు ఒక బ్రాహ్మణ ఆస్తి కాజేసాడని చెప్పి తెలిసింది. గొడవ అవుతుందని చెప్పి ఇప్పుడే తెలిసింది నాకు. వస్తాం, ఖచ్చితంగా బ్రాహ్మణులకు అండగా మేము నిలబడతాం. ఆస్తిని తిరిగి ఆ బ్రాహ్మణులకు అప్పచెప్పే ప్రయత్నంలో మేము ఉంటామని చెప్పి మేము తెలియజేస్తాము. దానికి చట్టపరంగా ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటాం. నువ్వు మజిల్ పవర్ ఉపయోగిస్తే మజిల్ పవర్ కూడా మేము ఉపయోగించే సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ వేళ నుంచి తిమ్మాపురం గ్రామంలో కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీ యొక్క ఆఫీసు కార్యకలాపాలు ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి అని చెప్పి తెలియజేసుకుంటూ నెక్స్ట్ టైం ఇదే ఆఫీస్లో పాత్రికా మిత్రులతో కూర్చుని చిట్ చాట్ ప్రోగ్రాం పెట్టుకున్నటువంటి వైకుంఠ 1వ తారీఖు అయిన తర్వాత అక్కడ పెట్టుకుని మేము ఈ సంవత్సరాల్లో ఏమేమి చేసామన్నది ఈ ఆఫీస్ నుంచే మొత్తం అన్ని విడుదల చేయడం జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ తాతాజీ గారిని నేను మరొకసారి అభినందిస్తా ఉన్నాను. ఇంత మంచి చక్కటి కార్యక్రమం. పంతం నానాజీ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. అలాగే మా
తిమ్మాపురం మాధవరం తాతాజీ గారికి, అలాగే మా మండల ప్రెసిడెంట్ గారికి, అలాగే తిమ్మాపురం గ్రామ ప్రెసిడెంట్ గారికి, ఇక్కడ ఇచ్చేసిన గ్రామ పెద్దలకు, అలాగే జనసేన నాయకులకు, టీడీపీ నాయకులకు, బీజేపీ నాయకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి చక్కటి కార్యక్రమం తాతాజీ గారు ఈ కార్యాలయం ఏర్పాటు చేసినందుకు ప్రతి గ్రామంలోని కూడా ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసి జనసేన పార్టీ అత్యంత స్థాయిలోకి ఎదగాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. జై జనసేన, జై పంతం. నా పిలుపు వరకు, ఎమ్మెల్యే గారి పిలుపు వరకు ఇక్కడికి వచ్చిన పెద్దలకు అందరికీ నా ధన్యవాదాలు తెలియబోతున్నాను, పాదావందనాలు తెలియబోతున్నాను. మీ అందరికీ ఇప్పుడు నానాజీ గారి ధైర్యమే నా ధైర్యం. నానాజీ గారు లేకపోతే నేను ఇంత ధైర్యం చేయను. ఏం చేస్తే మా ఎమ్మెల్యే గారు అంత మంచి ఎమ్మెల్యే గారు నాకు ఎప్పుడు నువ్వు డబ్బు ఖర్చు పెట్టేస్తున్నావు అని చెప్తారు, కానీ నేను తప్పుడుగా ఏం చెప్పరు. కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలా, నీకేం తెలియదు, నేను ఉన్నాననే ధైర్యం చెప్తారు. ఆ ముందుకు వెళ్తున్నాను నాన్నయ్య ధైర్యం చూసుకుని. ఈ అందరికీ నేను పాదాలంలో చేస్తున్నాను. అందరికీ నమస్కారం. తిమ్మాపురం గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా ఏ అవసరం ఉన్నా సరే ఈ కార్యాలయం తలుపులు ఎప్పుడు కూడా మాధవ్ గారు తాతాజీ గారి తరఫున తెరిచే ఉంటాయి. మా వెనకాల ఎమ్మెల్యే గారు ఉన్నారన్న ధైర్యంతో ప్రతి కార్యక్రమంలోనే ముందు అడిగేస్తా తాతాజీ గారితో పాటు ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాం. ఖచ్చితంగా రాబోయే కాలంలో తిమ్మాపురానికి మంచి వెలుగులు తీసుకొచ్చే విధంగా ఎమ్మెల్యే గారి సమక్షంలో తాతాజీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క గ్రామానికి మంచి రోజులు వస్తాయని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మీడియా మిత్రులకు, అలాగే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా భోజనాలు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి ఈ యొక్క కోరి ప్రతి ఒక్కరు కూడా రాజకీయానికి ఆశపడతారు, కానీ కోటలు ప్రభుత్వానికి సొంత నిధులతో ఏమైనా పని చేయాలంటే పరిగణించాలి. కోటలు ప్రభుత్వానికి చెందుదని చెబుతున్నాను. దాని వెనుక మా ఎమ్మెల్యే అది ఎప్పుడు కూడా ఉంటుంది. మనందరినీ కూడా స్థాయి తెలియజేసి మన గ్రామాలన్నీ కూడా బాగు చేస్తామని అందరికీ కూడా. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లాలో రైల్వే బ్రిడ్జ్ అండర్ పాసేజ్లకు భూసేకరణ వేగవంతం చేయాలి. సమీక్ష సమావేశంలో కలెక్టర్ షాన్ మోహన్ అధికారులకు ఆదేశం. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో గల ఆలయాల అభివృద్ధి కృషి. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రకటన. సిఐటియు 18వ అఖిల భారత మహాసభలకు ముస్తాబవుతున్న విశాఖ. పెద్ద సంఖ్యలో సిఐటియు శ్రేణులు తరలిరావాలని నాయకులు పిలుపు. కార్నియల్ అంధులకు కంటి చూపు ప్రసాదిస్తున్న బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్. వార్షికోత్సవ వేడుకల్లో డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ నరసింహానాయక్ వెల్లడి. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.